సువార్త వినిపించాడని నమ్ముతున్నాను. ఎందుకోసమంటే మనము భూమి మీద మనం తెలుసుకున్న వాక్యం కొరకు మనము నిలబడాలి. ఏదైతే దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడో ఆ వాక్యాన్ని మనం ఇతరులకు కూడా పరిచయం చేయాలి. మన మీద పెట్టబడినటువంటి బాధ్యత అన్నది. ఎందుకంటే ఆయన నామాన్ని మనం మోయాలట, ఆయన నామాన్ని మనం మోయాలట. అయితే అందరూ మోయలేరు, కానీ కేవలం వధువు మాత్రమే ఆయన నామాన్ని మోస్తుంది అన్నాడు ఆయన. ఈరోజు మన భుజం మీద బాధ్యత అదే, శిష్యుల మీద అదే బాధ్యత పెట్టబడింది. ఈరోజు మన మీద కూడా అదే బాధ్యత పెట్టబడింది. ఎందుకంటే మనం ఆయన నామమును తీసుకువెళ్ళాలి. అందుకే క్రీస్తులో బాప్తిసం పొందిన మీరు క్రీస్తుని ధరించుకున్నారన్న. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనం క్రీస్తుని తీసుకెళ్ళాలి, క్రీస్తుని పరిచయం చేయాలి. దేవుని కృప ద్వారా దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రేరణ బట్టి, ఆ యొక్క సహోదరి సిస్టర్ ఆదర్శాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇక దీనమైన స్థితిలో ఉన్నప్పటికీ ఒకటే దేవుడు పెట్టిన భారం, మనం తెలుసుకున్న సత్యాన్ని, జీవ మార్గాన్ని ఇతరులకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో, అది ఎంతో కష్టమైనప్పటికీ, ఎంతో వ్యయంతో కూడినటువంటి ఆ యొక్క పరిస్థితి అయినప్పటికీ దేన్ని లెక్క చేయకుండా మీరు అద్భుతంగా ఆ యొక్క కూడికి పెట్టించినందుకు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక నిశ్చయంగా. ఎందుకంటే దేవుని కొరకు మనం ఏది చేసినా దేవుడు మర్చిపోడండి. ఆయన నామం నిమిత్తం గిన్నెడు చల్లెలు ఇస్తేనే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. పోగొట్టుకో మనము మన ప్రతిఫలం ఇస్తాడు. అదేవిధంగా పేతురు ధోని ఇచ్చాడు, పేతురికి విస్తారమైన చేపలు ఇచ్చాడు ఆయన. ఆయనకి ఏదైతే మనం ఇస్తున్నామో దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. మనం ఏదో అనుకుంటాం, ఏదో ఖర్చు అయిపోయింది లేకపోతే ఏదో అయిపోయింది అనుకుంటాం, కానీ ఆయన ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి రెట్టింపు ఇస్తాడు ఆయన. ఆమె అందుకే ఎవరు రుణం ఆయన ఉంచుకోడు. నువ్వు ఏది చేసినా దేవుడు నీకు డబల్ ఇస్తాడు తప్ప నాకు ఏవి దేవుడు చేయలేడు అనడానికి లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు సమయానికి ఇస్తే నీకు సమయాన్ని ఇస్తాడు. ఈరోజు అనేక మందికి సమయం లేకుండా పోతుంది, కానీ ప్రభు సన్నిధిలో ఒక గంట కూర్చున్నట్టుకు నువ్వు దేవుడు నీకు ఎక్కువ సమయం ఇస్తున్నాడు. ఆయన ఏమన్నాడు వాక్యం, ప్రభు సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే మనం కూడుకుంటాకి ఎంత అద్భుతమైనటువంటి చేస్తున్నాడు చూడండి. 1000 దినముల కంటే శ్రేష్టమైన పని, శ్రేష్టంగా మనం కూడుకుంటున్నాం. ఈరోజు దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మన భవిష్యత్తులో అభివృద్ధి పరుస్తాడు కూడా. అందుకే ప్రవక్త పెట్టుబడులనే వర్తమానం బోధించాడు. ఈ ఉన్న తాత్కాలికమైనటువంటి ఈ జీవితాన్ని మనం దేవునికి పెట్టుబడి పెడితే దేవుడు మనకు నిత్య జీవం ఇస్తాడు. ఈ 100 ఏళ్ళు లేకపోతే మనం ఎంత ఉన్న భూమి మీద ఒక 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దేవుడికి మనం పెట్టుబడి పెట్టేసామనుకోండి, దేవుడు దానికి ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవాన్ని ఇస్తాడు. నువ్వు 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఇస్తాడు. ఆమేన్. ఆయన ఎవరు రుణం ఉంచుకునే దేవుడు కాదు. పేతురు ఇచ్చాడు, పేతురికి ఇచ్చేసాడు. నోవాహు 2 ఎకరాల భూమి సువార్త కొరకు ఖర్చు పెట్టాడు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా సబ్ రిజిస్టర్ లేరు. ఎంత భూమి కలితే అంత రాసుకోవచ్చు, అంత భూమిని నోవాహు దేవుడు ఇచ్చేసాడు. అందుకే దేవునికి మనం చేయడంలో ఎప్పుడు వెనక తగ్గకూడదు. ఎవరైతే దేవుడికి చేస్తున్నారో వాళ్ళు రెట్టింపు ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు చూస్తారు. నిశ్చయంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. అయితే రాత్రి కొన్ని విషయాలను వాక్యం నుంచి మాట్లాడతాను. మీరు చాలా శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తున్నాను. నేను ఎక్కువసేపు తీసుకుని ఇప్పటికే చాలా టైం అయిపోయింది, 9 అయిపోయింది. కాబట్టి ఒక 45 మినిట్స్ లోపే నేను క్లోజ్ చేయాలని ఇష్టపడుతున్నాను. సో ఈ యొక్క నిర్గమకాండంలో ఇది ఒక నిర్గమం యొక్క ప్రజలై ఉన్నారు. వీళ్ళకి నాయకుడు ఎవరో మోషే. దేవుడు మోషేని వారికి ఏర్పాటు చేసి దేవుడు అద్భుతమైన కార్యములు గుండా వాళ్ళని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రారంభపు నడక ఎలా జరుగుతుంది? అద్భుతాలతో ప్రారంభించబడింది, సూచక్రియలతో ప్రారంభించబడింది. లేకపోతే వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు అద్భుతాలతో ప్రారంభించబడింది వాళ్ళ జీవితం. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు, అక్కడ మోషేని పంపించి మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. అది మొదటి ఇడుపు కార్యాలన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. అయితే అవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. దేవుడు వారికి ఇచ్చిన నాయకుడిని వెంబడించడం మొదలుపెట్టారు. ఆ నాయకుడిని వాళ్ళు వెంబడిస్తున్నారు. అయితే మనకు తెలుసు, ఐగుప్తులో 10 తెగుళ్ళు కుమ్మరించబడ్డాయి. ఆఖరి తెగులు అది మరణమై ఉన్నది. ఈ ఆఖరి తెగుళ్ళు మరణమై ఉన్నది. ఆ మరణము సంభవించింది ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని అంతటికీ కూడా. అయితే విషయం ఏంటంటే ఎవరైతే రక్తం కింద ఉన్నారో ఆ యొక్క తెగులు కానీ ఆ మరణం కానీ వాళ్ళు ఏమీ చేయలేకపోయింది. ఆ మరణము ఆ తెగులు ఏం చేయలేకపోయింది రక్తం కింద ఉన్నవారిని. అయితే ఎవరైతే రక్తమునకు బయట ఉన్నారో వారందరూ కూడా, దేవుని స్తోత్రం కలుగును గాక, వారందరూ కూడా నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్.
ఈరోజు మనం తెగుళ్ళలో నుంచి మరణములో నుంచి తప్పించబడాలంటే మనం ఖచ్చితంగా రక్తం కింద ఉండాలి. రక్తం కింద ఉండకపోతే మనకి ఎలాంటి భద్రత లేదు. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, ఆ రక్తము దేవుని యొక్క సంఘంలో ఉందని చెప్పాడు. దేవుని యొక్క సంఘంలో రక్తం ఉందని చెప్పాడు. ఎవరైతే ఆ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారో ప్రవక్త అన్నాడు, వారు రక్తములో నుండే బయటకు పోతున్నారని చెప్పాడు. అంటే సంఘం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు వెళ్తాం మనం రక్తం కిందకి? మనం శుద్ధి చేయబడడం కోసం, మనం కడగబడడం కోసం రక్తం కిందకి వెళ్తాం. ఆ రోజు మోషే ఏం చెప్పాడు? మీరు రక్తం కింద ఉండమని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే, దాని అర్థం ఏంటి? రక్తం ఎక్కడుంది? ఈరోజు తన సంఘంలో పెట్టాడు ఆయన. తన సంఘంలో రక్తం పెట్టాడు. ఇప్పుడు సంఘాన్ని విడిచి కానీ మనం బయట తిరిగామంటే కనుక నువ్వు రక్తం కింద బయట తిరుగుతున్నావు. ఆ రోజు మోషే ద్వారా ప్రవక్త ఏం చెప్పాడు? ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు? రక్తం నుంచి బయటకు వస్తే మీరు మరణంలోకి వెళ్ళిపోతారని చెప్పాడు. ఆమేన్. రక్తం నుండి మీరు బయటికి వెళ్ళిపోతే మీరు మరణంలోకి వెళ్ళిపోతారని చెప్పాడు. సో అందుకే మనం సంఘ విషయంలో ఎప్పుడైతే నిర్లక్ష్యం వహిస్తామో మనం రక్తం నుంచి బయటికి వెళ్ళిపోతాం. మీ మీద మాకు ఎలాంటి బాధ్యత లేదన్నాడు. మీ మీద నాకు ఎలాంటి బాధ్యత లేదన్నాడు. మరణంతో వచ్చి కొడతాదని చెప్పాడు. ఆమేన్. తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. అందుకే ఎప్పుడు కూడా మనం రక్తం కింద ఉండడానికి చూసుకోవాలండి. ఈ రాత్రి ఇక్కడ కూడా రక్తం ఉందని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఆయన సంఘము ఎవరు? 4 గోళ్ళ కాదు. ఈరోజు ఆయన సంఘం ఎవరో కాదు, మనమే. ప్రవక్త ఏమన్నాడంటే, ఒక మందిరం అనేది ఎందుకు నిర్మించుకుంటామంటే ఒక సహవాసం కోసం, కూడిక కోసం అన్నాడు. అది కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా నేను ఆదివారం చెప్పాలనుకున్నాను కొన్ని విషయాలు. దాని మీదే నేను ముందుకు వెళ్తాను. ప్రభు చిత్తం అయితే నేను స్కిప్ చేస్తాను, దయచేసి గమనించండి. అయితే సంఘం అనగా ఈరోజు మనం అందరూ సంఘమే. తాత్కాలికంగా ఒక స్థలంలో మనం కూడుకుంటాము, అది పరిశుద్ధమైన స్థలంగా మనం తీసుకుంటాం. కానీ అసలైన సంఘం ఎవరో కాదు, వదివే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మోషే ఏం చెప్తున్నాడంటే, మీరు రక్తం కింద ఉండండి, బయటికి రావద్దు అన్నాడు. అయితే దేవుని కృప ద్వారా మోషే మాట ఆలకించారు. వాళ్ళు రక్తం కిందకి వెళ్ళారు. విషయం ఏంటంటే, వారు ప్రత్యక్షతతో లోపలికి వెళ్ళలేదు కానీ భయంతో వెళ్ళారు. రక్తం కింద లేకపోతే మేము ఏమైపోతామన్న భయంతో వెళ్ళారు. వాళ్ళకి అర్థం కాలేదు, అవును మేము యేసుక్రీస్తు రక్తం కింద ఉండాలి, మా దాగు చోటు అదే, మా పాపంలో ఉన్నాము, ఆ రక్తం మమ్మల్ని శుద్ధి చేస్తుందని వెళ్ళలేదు వాళ్ళు. మేము లోపలికి వెళ్ళకపోతే మరణం కొడుతుందని భయంతో వెళ్ళారు. ఇజ్రాయేల్ ప్రజలు రాలిపోవడానికి గల కారణం మొదటిది ఇదేనండి. ఎక్కడ మిస్టేక్? ఇజ్రాయేల్ ప్రజలు రాలిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఆగిపోవడానికి గల కారణం ఏంటంటే, ఒక ప్రత్యక్షతతో ఆ లోపలికి వెళ్ళలేదు. వాళ్ళు బయలుపాటుతో వెళ్ళలేదు. బయటకు వస్తే చచ్చిపోతాము అన్నట్టుగా వెళ్ళారు. కానీ అయ్యో ఇది క్రీస్తు వాక్యము, మేము ఎల్లప్పుడూ వాక్యం కింద ఉండాలి, భద్రంగా ఉండాలి అని వెళ్ళలేదు. అయితే అయినప్పటికీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. వాళ్ళు అయినప్పటికీ కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఎవరైతే రక్తం లేదో వాళ్ళందరినీ దేవుడు చంపేశాడు. తదుపరిగా వాళ్ళు ఏమయ్యారంటే, ఐగుప్తుని విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు. ఎర్ర సముద్రం దాటుకుని వచ్చి నిజంగా అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చేశారు. ఎర్ర సముద్రంలో ఆ యొక్క ఐగుప్తుని చంపేశాడు దేవుడు. ఇక్కడ అంటాడు బైబిల్లో ఈ 14 అధ్యాయం లాస్ట్ వచనంలో, ఐగుప్తీయులని వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చిన దాన్ని బట్టి దేవుడిని నమ్మారంట. వాళ్ళు దేవుడిని ఎలా నమ్మారంట? ఐగుప్తులకి తీర్పు తీర్చినందుకు, ఐగుప్తులో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి భయపడి ఆయన యందు నమ్మకం ఉంచారు అన్నాడు. ఆయన యందు, మోషే యందు కూడా అదే మాట్లాడతాడు. రెండో చూడండి 37వ వచనం, 14:31. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారు. ఈరోజు మెజారిటీ సమస్య ఇదే. ఏదో భయముతో సేవకుడిని నమ్మడం కాదు, ఏదో భయముతో దేవుడిని నమ్మడం కాదు. వాళ్ళు ఎందుకు పదే వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అవుతున్నారంటే, వాళ్ళు భయముతోనో, ఈరోజు చాలామంది సేవకుని ఏమనకూడదు అంటే మనకి ఏదైనా జరిగిపోద్దని నమ్ముతారు చాలామంది. కానీ అలా కాదు నమ్మవలసింది. అయ్యో అతను దేవుని మనిషి, ఆయన వాక్యం ఇస్తాడు, ఆయన వాక్యాన్ని పట్టుకొచ్చే పాత్ర అది,
నేను నమ్ముతున్నానని నమ్మాలి. అయిపోయి సేవకుడు ఏదంటే తీర్పు మనకు వచ్చేస్తాయి, నమ్మకపోతే ఎలాగ అని నమ్ముతారు చాలామంది. ఈ మెసేజ్లో కూడా సమస్య అదే. అది కాదు నమ్మే విషయం. అయ్యో దేవుడు ఒక పాత్రను పెట్టాడు, ఈయన వెంబడిస్తే ఇతను నిజమైన సేవకుడు, దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, ఇతనిలో దేవుడు భారం పెట్టాడు, ఖచ్చితంగా ఇతను మనం వెంబడిస్తే కడ వరకు దేవుడు రీచ్ అవుతాము అని నమ్మాలంట. అతన్ని దేవుని దూషిస్తే, సేవకుడిని దూషిస్తే అయిపోతాడు. సేవకుడి మీద తోలనాడకూడదు. ఒక మాట ఎదురు చెప్తే దెబ్బలు తినేస్తాం మనం, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా జ్వరం వచ్చేది, కుటుంబంలో శోధన వచ్చేది. ఈ టైప్ కదా నమ్మేది. ఈ ఇజ్రాయెల్ ప్రజలు నమ్మేది అదే. ఆ నిర్గమంలో అదే జరుగుతుంది, ఈ నిర్గమంలో కూడా అదే జరుగుతుంది. చాలా డీప్గా థింక్ చేయండి. నా సబ్జెక్ట్ కాదు కానీ వెళ్తున్నాను అంతే. ఇంకా నేను అనుకున్నది వేరే చెప్తాను. ఆమేన్. ఇవన్నీ కూడా నాకు ఆదివారం సిద్ధపడుతుంది అనుకున్నాను మెసేజ్. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఏదో మనం భయముతో దేవుని వెంబడించం కాదండి, ఒక ప్రత్యక్షతతో దేవుని వెంబడించాలి. ఒక సేవకుడిని ప్రత్యక్షతతో వెంబడించాలి కానీ ఏదో భయముతోనో మొహమాటముతోనో వెంబడించకూడదు. ఒక ప్రత్యక్షత బయలుపాడుతోనే అతను వెనక మనం పరిగెత్తాలి. ఆమేన్. అతను పక్షికి నిలబడేది అంటే ప్రత్యక్షత ద్వారా, భయము కాదు, వణుకు కాదు, ఏమీ కాదు. అయితే ఏమైంది, వీళ్ళు ఎర్ర సముద్రం పగిలిన తర్వాత భయముతో దేవుణ్ణి నమ్మారట. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే భయముతో నమ్మేవాడు ఇప్పటికైనా ఆగిపోతాడట, కానీ ప్రత్యక్షతతో వెంబడించేవాడు ఎప్పటికీ రాలిపోడాడు. అందుకే మెజారిటీ పీపుల్, చాలామంది ప్రజలు భయముతోనో వణుకుతోనో లేకపోతే ఏంటది ఏదైనా జరిగిపోద్దని నడుస్తున్నారు ఈ వర్తమానంలో. కానీ కాదండి, ఇదే నా లైఫ్, ఇదే నా ఊపిరి, ఇది లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి నడిచేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా భయముతో నమ్మారట. ఆమె నమ్మిన తర్వాత ఆరాధన చేశారట. వెంటనే సిస్టర్ మిరియాం వచ్చి ఏం చేసింది, తంబురా నాట్యముతో మాకు విజయం వచ్చింది, ఆమేన్, మేము విజయం సాధించాం, మా శత్రువు అనగదొక్కబడ్డాడు. ఏం పాట పాడుతుంది ఇక్కడ, పెద్ద యెహోవా గానం గురించి, యెహోవాను గానము చేసేదాము అని పాట పాడుతుందంట. ఎందుకని, విజయం ఇచ్చాడు ఆయన, విజయం ఇచ్చాడని పాట పాడుతుంది. ఈ పాట అంతా ఆరాధన అంతా అయిపోయింది. ఆరాధన అయిన తర్వాత కొన్ని రోజులు 3 రోజులు ప్రయాణం చేశారు. ఆమేన్. చాలా ఉద్యోగంతో ఉరకలేస్తున్నాడు. ఈ ఉరకలేస్తున్న సమయంలో వాళ్ళకి ఎదురైంది అంటే ఒక చేదైన అనుభవం ఎదురైంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడైతే సంతోషముగా ఆనందంగా ఉంటామో దేవుడు మనకు పరీక్ష పెడతాడండి. ఇది కేవలం పరీక్ష మాత్రమే. ప్రవక్త అన్నాడు మారా అనే పరీక్ష పెట్టాడట. మనం సంతోషంగా దేవుడితో నడుస్తుంటాం, చాలా ఆనందిస్తాం, పాటలు పాడుతుంటాం, చాలా ఉద్యోగంతో మనం ఉరకలేస్తుంటాం. కానీ నెక్స్ట్ పెట్టేది ఏంటంటే మారా అనుభవం పెడతాడట. ఆమేన్. వాళ్ళకి దాహం వేసింది, పాడి 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 నోరు ఎండిపోయింది. ప్రభువా నిన్ను స్తుతించాం కదా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. మా గొంతెత్తి ఎండిపోయేలాగా నిన్ను ఆరాధించావు 3 రోజుల నుంచి, ఎందుకంటే నువ్వు ఆరాధనగా పాత్రుడు మాకు అర్థమైపోయింది అన్నట్టుగా నా చేతులు లాగెత్తనే మిరియాం అంటాం తంబురతో. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత, ఎంతో సంతోషంగా ఉన్న తర్వాత వాళ్ళకి ఎదురేదేంటి చేదేని అనుభవం. ఈరోజు కొన్నిసార్లు మన ఉద్యమపడిన తర్వాత మన లైఫ్లో కూడా కొన్ని చేదైన అనుభవాలు వస్తాయి. కొన్ని బాధాకరమైనటువంటి సమయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తాయి. ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే శత్రువు మనల్ని పడగొట్టే అవకాశం ఉంది. వెంటనే ఎవరు గుర్తొచ్చారు, అప్పుడే మోషే యందు నమ్మకం ఉంచారు అన్న వాళ్ళు మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ ముందు అధ్యాయంలోనే దేవుని యందు నమ్మకం ఉంచారు, మోషే యందు నమ్మకం ఉంచారని చెప్పారు. వెంటనే మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. అంటే ఏమైంది, వాళ్ళు నిజంగా వాళ్ళు హృదయపూర్వకంగా ప్రత్యక్ష ద్వారా నమ్ముంటే వీళ్ళు సనుక్కోవాల్సిన పని లేదు. ఓ దేవుడు చేస్తాడు, సమస్తము సమకూడి మేలే చేస్తాడు కదా దేవుడు అనుకోవాలి వాస్తవానికి. కానీ ఏమైంది, మళ్ళీ మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. ఈరోజు మనకు జరిగే పరిస్థితులు బట్టి ఎవరి మీద సనుక్కోవాల్సిన పని లేదు. వితౌట్ గాడ్ పర్మిషన్, దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితాల్లోకి ఏది రాదండి. ఒక సహోదరుడి మీద ఒక సహోదరి మీద మనం సనుక్కోవాల్సిన పనే ఉండదు. అందుకే మనం చాలా ప్రత్యక్షతగా నడవకపోతే కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా ఉద్యమం అనుకుంటాం,
మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. వీళ్ళు ఉద్యోగం అయిన తర్వాత వాళ్ళకి చేదైన నీళ్లు, ఒక పక్క నుంచి దాహం, అరిచి 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 పాటలు పాడి గొంతు ఎండిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఒకవేళ మార దగ్గరికి వచ్చారు, నీళ్లు తాగుతుంటే ఎలా ఉంది, చేదుగా ఉంది. కొన్నిసార్లు మనం చేదైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందండి మన లైఫ్లో. ఎంతో ఉద్యోగంగా తిరుగుతాము, చక్కగా సంతోషంగా ఆడతాము, పాడతాము, ఓ దేవుని పరిచయంలో కూడా వాడబడతాము. వెంటనే చేదైన పరిస్థితులు, బలహీనమైన పరిస్థితులు మనకు కనబడిపోతాయి. అది ఎవరికైనా, సేవకుడికైనా, బిలీవర్స్కైనా, ఎవరికైనా అనుభవాలు మనకు చాలా ఉంటాయి. ప్రవక్త అన్నది దేవుడు పరీక్ష పెట్టాడంట వాళ్ళకి. ఎంత ఉద్యోగంగా ఉన్నారంట, చిన్న టెస్ట్ పెడదాం అనుకున్నారట. ఆమేన్. టెస్ట్ పెట్టేటప్పుడు వెంటనే సనుక్కోవడం మొదలు పెట్టారట. ఈరోజు నిజంగా దేవుడు మనకు పెడుతున్నప్పుడు, టెస్టులు పెడుతున్నప్పుడు మనం సనుక్కోకూడదు దేవుడి మీద. ప్రభువా ఎందుకు వచ్చింది మా మీద పరీక్ష, సమస్తము సమకూడి మేలే జరుగుతుంది, నేను ఎంత మాత్రం కాంప్రమైజ్ అవను, నేను ముందుకు నడుస్తాను. హల్లెలూయా. నేను ముందుకే నడుస్తాను, నేను వెనక్కు తిరగను అని చెప్పి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ పరీక్ష పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఆమేన్, నీళ్ళేమో చేదైపోయినాయి అంట. చేదైనటువంటి పరిస్థితులు, ఆ నీళ్లు త్రాగలేకపోయారు, తాగే పరిస్థితులు లేవు వాళ్ళకి, బలహీనమైన స్థితి వచ్చేసింది. ఈరోజు కొన్ని జరుగుతుంటాయి మనకి. అంత సంతోషంగా బండి మీద వెళ్ళిపోతాం, ఏదో చిన్న సిడ్డే పడుతుంటాం, చాలా సంతోషంగా వెళ్తాం, సంఘంలో నుంచి ఆనందంగా వెళ్తుంటే ఏదో చిన్న డాష్ వస్తుంది, కంప్లైంట్లు, దేవుడు నాకు అలా చేసేసాడు. ఆమేన్. కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. ప్రవక్త విలియం బ్రానమ్ గారు 7 రోజులు కోటాలు అలసిపోయి కోటాల్లో ప్రార్థన చేసి ఆ స్టేజ్ మీద పడుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమని తెలుసు, దెయ్యం ఇదంతా కూడా సైకాలజీ, నువ్వు వాళ్ళని ఏం చేస్తావు, ట్రాప్ చేస్తున్నావు, నువ్వు అసలు చేసేది కరెక్టే కాదు అని చెప్పగానే ఎంతో బలహీనం అయ్యేవాడట. అంటే ప్రతి ఒక్కరికి ఆ యొక్క అనుభవం తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. ఈవెన్ ఏలియా కూడా ఏం చేశాడు, కర్మేల్లో గొప్ప అనుభవం తర్వాత ఒక స్త్రీ బెదిరిస్తే పారిపోవడం మొదలు పెట్టాడు. సో అలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తుంటాయి. ఆమేన్. కొన్ని చేదైన అనుభవాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారు, సనుక్కున్నారు. ఇలాంటి పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పి మోషే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మోషే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మోషేకి దేవుడు ఒక చెట్టుని చూపించాడు. మోషేకి ఒక చెట్టుని చూపించాడు. ఆ చెట్టు తీసుకొచ్చి, ఆ కొమ్మ తీసుకొచ్చి ఈ నీటిలో వేయి, ఈ నీరు మధురంగా మారుతుంది అన్నాడు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మన చుట్టూ చేదైన అనుభవాలు ఉన్నప్పుడు మనకు ఒక చెట్టు ఉందని మాత్రం మర్చిపోకూడదు. ఆల్రెడీ పాత నిబంధనలో ఆ నిర్గమంలో నేర్పించాడు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో, కొన్ని గందరగోళమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు, బాధాకరమైన వాతావరణం మన చుట్టూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఒకటే. ప్రవక్త అంటున్నాడు, అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు కొమ్మ నరికి ఇందులో వేయమన్నాడు. ఆమేన్. చెట్టు కొమ్మ నరికి నీటిలో వేయమన్నాడట. ఎప్పుడైతే నీటిలో చెట్టు కొమ్మ వేశాడో, ఆమేన్, దేవుడికి స్తోత్రం కలుగును గాక, అది మధురంగా మారిపోయిందండి. ఈరోజు బాధాకరమైన వాతావరణము మధురంగా మారాలంటే ఒకటే, ఆ చెట్టు మన జీవితంలోకి రావాలి. ఏంటి ఆ చెట్టు? కల్వరి వృక్షం. ఆ కల్వరి వృక్షం మీద ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన జీవితంలోకి వస్తే గానీ మన స్థితి మారదండి. మనం బాధపడుతుంటాం, ఒంటరిగా ఉండి వేదన పడుతుంటాం, ఏంటి వస్తుంది, ఇతరులకు కూడా చెప్పుకోలేని పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అలాంటప్పుడు ప్రవక్త ఏం చేశాడు, ఒక చెట్టుని చూపించాడు దేవుడు మోషేకి. మోషే ఈ చెట్టుని బట్రా ఒక జీవవృక్షాన్ని చూపిస్తున్నాడు. ఆ చెట్టు నరుకు, ఆ చెట్టు నరకబడిందా లేదా చెట్టు? ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ చెట్టు నరకబడిందా లేదా? ఆ నరకబడిన చెట్టు ఇక నీటిలో వేయమన్నాడు. ఆ నీరేమైపోయింది, ఎలా మారిపోయింది? అది చేదైన నీరు మధురంగా మారిపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఒకప్పుడు తాగారా నీరు, చేదైన నీరు. ఆ చేదైన నీరు వాళ్ళకి జీవాన్ని ఇవ్వలేదు, చేదైన నీరు వాళ్ళకి దాహాన్ని ఇవ్వలేదు, ఆ చేదైన బ్రతుకు వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వలేదు. ఆమేన్. అది అలాంటి సమయంలో ఒక కొమ్మ అనేది నరకబడింది. దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆ కొమ్మ నరకబడింది. ఆ నరకబడిన కొమ్మ ఎప్పుడైతే ఈ యొక్క నీటిలో కలపబడిందో అక్కడ మధురంగా మారిపోయింది. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? మన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఆ కొమ్మ వైపు చూడాలి. ఆమేన్. ఆ కొమ్మ ప్రభువైన యేసుక్రీస్తు. అది కల్వరి వృక్షమై ఉన్నది. మన లైఫ్లోకి వచ్చినప్పుడు అది ఎలా ఉంటుంది? మధురంగా మారుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ మోషేకి ఏం చూపిస్తున్నాడు దేవుడు? ఆ మిస్టరీ బయలుపరుస్తున్నాడు. ఏ కొమ్మ పడతా కొమ్మ వేయడానికి లేదు, ఏ కొమ్మ పడతా కొమ్మ వేయడానికి లేదు.
ఎవరు పడితే వాళ్ళు నీ జీవితాన్ని మధురంగా మార్చలేరు. ఏ వ్యక్తి మధురంగా మార్చలేడు, ఏ బిషప్ మార్చలేడు. నిన్ను మార్చేది, నీ బ్రతుకు మధురంగా మార్చేది ఒకలే, అదే కల్వరి వృక్షం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. నాకు వృక్షం వద్దని తిరిగావంటే నీ పని అయిపోతుంది. ఆ వృక్షం లేకపోతే నువ్వు చేదైన నీళ్లు తాగుతావు, నీ బ్రతుకు ఎక్కడికి వెళ్ళినా చేదే, నువ్వెంత మాత్రం మధురంగా మారవు. ఒకరోజు ఏం చేసింది, మధురమైన నీళ్లు విడిచిపెట్టింది. బెత్లెహేములో ఎలాంటి నీళ్లు? మధురమైన నీళ్ళు అవి. ఆ నీళ్ల కోసం దావీదు తాగలాడాడు. ఆ బావిలో నేను నీళ్లు తాగాలనుకున్నాడు. ఓ అద్భుతమైనటువంటి నీరు, అది సేద తీర్చబడే నీరు. కానీ ఆ నీటిని విడిచిపెట్టి రూత్ ఎక్కడికి వెళ్ళింది? ఒక వ్యభిచార దేశంలోకి వెళ్ళింది, మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఆమేన్. ఎప్పుడైతే ఆ యొక్క జీవజల ఊటను విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిందో ఆమె బ్రతుకు ఎలాగైపోయింది? నయోమి అంటే రమ్యమైన అర్థం, రమ్యమైనదని అర్థం. కానీ ఎప్పుడైతే మోయాబు దేశకు వచ్చిందో మారా అయిపోయింది. నన్ను రమ్యమైన వారుగా పిలవద్దు, నా బ్రతుకు మారా అయిపోయిందంట. మధురంగా ఉన్న జీవితాన్ని మారాగా మార్చుకుందాం. ఎందుకని? ఆ జీవజల ఊట దగ్గర నుంచి బయటకు వచ్చేది కనుక. ఆ జీవజల ఊటను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మధురమైన జీవితం మారాగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. బెత్లెహేములో సూపర్ న్యాచురల్ వాటర్ ఉంది, జీవజల ఊట ఉంది, జీవజల బొగ్గు ఉంది. దాన్ని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. ఆ నీటి కోసమే దావీదు సైనికులు దరిదాపుగా 15 కిలోమీటర్లు ఒక చేత్తో ఖడ్గం, చేత్తో కడవ పట్టుకుని ఫిలిష్తీయుల్ని జయించుకుంటూ ఆ బావిలో ఉన్న నీళ్ళని పట్టుకొచ్చాడు. అంటే ఎంత దాహాన్ని కలిగి ఉన్నాడు చూడండి. ఆమేన్. అవి మామూలు నీరు కాదు, అది జీవమునిచ్చే నీళ్లు. ఆమేన్. ఎందుకు జీవాన్నిచ్చే నీళ్ళుగా మారింది? ఆ బెత్లెహేములో క్రీస్తు ఉన్నాడు. ఆ బెత్లెహేములో క్రీస్తు ఉన్నాడు కనుక అది జీవనిచ్చే నీళ్లు. కానీ క్రీస్తులోంచి బయటికి వెళ్ళింది, ఆమె ఏమైపోయింది? చేదైపోయింది. ఈరోజు మన వాక్యములోంచి కానీ బయటికి తప్పుకుంటే మన బ్రతుకంతా చేదే. వాక్యాన్ని కానీ వాక్య ప్రత్యక్షతను కానీ మనం వదిలి పెడితే మన బ్రతుకంతా చేదుగా మారిపోతుంది. ఈ మెసేజ్ని విడిచిపెడితే మన బ్రతుకు చేదుగా అయిపోతుంది. ఎందుకంటే ఈ మెసేజ్లో జీవజలం ఉంది. ఆమేన్. ఇది నిత్యము జీవింపజేసే నీరిది. ఆయన ఇచ్చే నీళ్ళు ఇంకెప్పటికీ దప్పి గుణం అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వర్తమానమై ఉన్నాడు. ఈ వర్తమానం నువ్వు తాగితేనే నువ్వు దప్పి కొనకుండా ఉంటావు, అప్పుడే నువ్వు మధురంగా ఉంటావు. ఎందుకో తెలుసా? ఈ యొక్క నీటిలో క్రీస్తు ఉన్నాడు. ఈ వర్తమానంలో ఎవరున్నారు తెలుసా? క్రీస్తు ఉన్నాడు. ఈ మెసేజ్ లో క్రీస్తు ఉన్నాడు. అందుకే ఈ నీరు టేస్ట్ గా ఉంది. దావీదు దప్పిక ఉన్నట్టుగా కనుగొనండి. ఆమేన్. ఈ నీరు తాగితే నీకు ఎన్నటికీ దప్పిక రాదు. ఈ వర్తమానం నువ్వు తాగావంటే నీకు ఎప్పటికీ దాహం లేదు. ఎందుకంటే ఇందులో ఒక కొమ్మ వేయబడింది. ఇది సాదా నీరు కాదు, ఇది ఇందులో కొమ్మ ఉంది. ఆమేన్. కొమ్మ వేయబడిన నీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఉన్నంతసేపు ఒక ప్రసంగం మధురంగా ఉంటుంది. అవునా కాదా? మధురం అంటే నీకు నచ్చితే మధురమా? నీ జీవితాన్ని సరి చేయడమే మధురం. ఆమేన్. హల్లెలూయా. ఏం జరుగుతుంది? మధురం అక్కడికి వచ్చేసింది. వెంటనే నీళ్లు తాగారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే నీళ్లు తాగారు, మధురమైన నీళ్లు తాగారు. మారా చేదైన బ్రతుకులో నుంచి మధురమైన నీళ్లు తాగారు. తాగిన తర్వాత దేవుడు కమిషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఎందుకంటే నీరును మారుస్తున్నాడా లేదా? నీరును మారుస్తున్నాడు ఆయన. ఇంతవరకు మనం చేదైన నీళ్లు తాగాం. మెథడిస్ట్ నీరు, బాప్టిస్ట్ నీరు, రోమన్ క్యాథలిక్ నీరు, పెంతుకోస్తు నీరు, జీడిఎం, బైబిల్ మిషన్ నీరు, అవన్నీ చేదైన నీరే. ఆమేన్. ఆ చేదైన నీరు నీకు దాహాన్ని తీర్చలేదు. అందుకే ఏమైంది? కొమ్మటి వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది, దేవుని యొక్క శక్తి వచ్చింది, ఆ జీవవృక్షం వచ్చింది. ఈరోజు మధురమైన నీళ్లు. హల్లెలూయా. మెథడిస్ట్ బోధ కాదు, పెంతుకోస్తు బోధ కాదు, ఇంకే బాప్టిస్ట్ బోధ కాదు. ఇది కొమ్మ వేయబడినటువంటి బోధ ఇది. సో వాళ్ళందుకే మధురంగా మారిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆ నీరు మధురంగా మారిన తర్వాత అప్పుడు వారికి కట్టడాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మధురమైన నీరు తాగారు ఇంకా. ఎందుకంటే ఏమైంది? అక్కడ కొమ్మటి వచ్చింది, కల్వరి వృక్షం ఒకటి వచ్చింది. అందుకే ఎలీషా కాలంలో కూడా ఏం జరిగింది? ఎలీషా కాలంలో ఏం జరిగింది? గొడ్డలు నరుగుతూ ఉన్నాడు. ఆ నరుగుతున్న గొడ్డలు ఏమైపోయింది? నీటిలో పడిపోయింది. అప్పుడు ఏమన్నాడు? ఎలీషా వచ్చాడు,
ప్రతి చోట ప్రవక్త అవసరమా? అసలు ప్రవక్త లేకుండా విమోచన ప్రణాళికే లేదు. ఆమేన్. వాళ్ళకి విమోచన ప్రణాళిక ఉండాలంటే మధ్యలో ప్రవక్త ఉండాలి. అసలు ప్రవక్త లేకుండానే విమోచన ప్రణాళిక అనేది లేదండి. వెంటనే ఎలీషాని పిలిచారు. అయ్యో ప్రవక్త లేకపోతే మా బోధకుడా, మేము ఆ యొక్క చెట్లు నరుతుంటే గొడ్డలు అప్పటికి వెళ్ళిపోయిందన్న. ఇనుమంటే మానవుడికి సాదృశ్యం. మానవుడు ఏమైపోయి నీటిలో పడిపోయాడు. ఆమేన్. అప్పుడు ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఆ కొమ్మను నరికి ఎక్కడేమంటున్నాడు? ఎక్కడైతే పడిపోయిందో అక్కడే అన్నాడు. ఆమేన్. ఎక్కడైతే పడిపోయిందో అక్కడేమన్నాడు. దట్ ఈస్ ద రిడెంప్షన్. అది విమోచన ప్రణాళిక. ఆ కొమ్మ ఎప్పుడైతే దాని ప్లేస్లో వేశారో ఎముకే అది ఏమైంది? గొడ్డలే, ఇనుము నీటిలో తేలుతుందా? కానీ తేలదు. కానీ ఏమైంది? ఆ నీటిలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఆ కొమ్మ. ఆమేన్. ఈరోజు మనం లోకంలో నుంచి బయటికి రాగలమా? మనం ఎలాంటి వాళ్ళు? ఇనుము లాంటి వాళ్ళు. లోకంలోకి వెళ్ళామంటే బయటికి రాలేం. కానీ లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఆ కలవరి కొమ్మే. ఆ కలవరి కొమ్మే మనం లోకంలో నుంచి బయటికి తీసుకొచ్చింది, తేలియాడలా చేసింది. అందుకే అక్కడ కొమ్మను వాడుతున్నాడు. ఆమేన్. అదే సమయంలో ఒక రోజు ఏమైంది? అదే సమయంలో ఏమన్నాడు? ఒక పిండిని వాడాడు, గోధుమ పిండి. ఆహారం విషంతో కూడి ఉంటే, మేము విషమైన ఆహారం తింటే చచ్చిపోతామన్నప్పుడు అక్కడ గోధుమ పిండి తీసి అందులో కలపమన్నాడు. ఆ ఆహారం మధురంగా మారిపోయింది, అందరికీ సమృద్ధిగా సరిపోయింది. ఒక రోజు నీళ్ళు ఎలాగున్నాయి? చేదుగా ఉన్నాయి, ఉప్పుగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి. ఎక్కడ? ఎరుకో ప్రాంతంలో. ఆ చేదైన నీళ్ళప్పుడు ఏమన్నాడు? కొత్త పాత్రలు ఉప్పు పట్టరంటారు అన్నాడు. ఆమేన్. ఉప్పు పట్టుకొచ్చారు, అందులో వేసి కలిపారు. వెంటనే ఏమైపోయింది? అది మధురంగా మారిపోయింది. ఈరోజు ఆ యొక్క ఉప్పు, ఆ గోధుమ పిండి, లేకపోతే ఆ చెట్టు కొమ్మ, లేకపోతే ఈ యొక్క నిర్గమకాండంలో ఉన్నటువంటి ఆ కొమ్మ అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తే. మన స్థితిని మార్చేది ప్రభువైన యేసుక్రీస్తే. మన లోకంలోంచి పైకి తీసుకొచ్చేది ప్రభువైన యేసుక్రీస్తే. మన చేదైన బ్రతుకుని మార్చేది ప్రభువైన యేసుక్రీస్తే. మారాలంటే అనుభవాన్ని మధురంగా మార్చేది యేసుక్రీస్తే. అందుకే ఆ కొమ్మను తీసుకొచ్చాడు. ఆ కొమ్మ అందులో పడింది, మధురంగా నీరు మారిపోయింది. ఇప్పుడు ఎలాంటి నీరు తాగుతున్నారు వీళ్ళు? మధురమైన నీరు తాగుతున్నారు. వీళ్ళ తాగే నీరు సామాన్యమైన నీరు కాదు. వారే కాదు, వాళ్ళ పశువులకు కూడా ఇచ్చారు వాళ్ళు. ఆమేన్. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వర్తమానం మనకే కాదు, ఈరోజు జంతువులకు కూడా ఇదే వర్తమానం. నోవహు వర్తమానం మనుషులకి, జంతువులకు ఒకటే వర్తమానం. అవునా కదా? నోవహు వర్తమానం మనుషులకి, జంతువులకు కూడా. నోవహు వర్తమానం ఏమైనాయి? ఆ జంతువులు వాళ్ళలోకి వెళ్ళాయి. ఈ కాలపు వర్తమానం తిన్న ఆవు ఏమైంది? గొడ్రలావు, పొడిసే ఆవు గర్భవతి అయింది. అంటే ఇదే వర్తమానం అది తింది. అవునా కదా? హల్లెలూయా. ఒక రోజు ఏమంది? నా పేరట్లో ఉన్న ఆవు కూడా పెట్టినాను. అవునా? ఎవరైతే పెట్టినారో ఆవిడ చచ్చింది, కానీ ఆవు మాత్రం గర్భవతి అయింది. ఆమేన్. ఈ వర్తమానం యొక్క శక్తి మిగతా వారికి తెలియదండి. ఆమేన్. మిగతా వారికి తెలియదు. జంతువులు మారు మనసు పొందుతున్నాయి. ఆమేన్. జంతువులు సాధువులుగా మారు మనసు పొందుతున్నాయి, కానీ మనుషులు ఉన్నారు జంతువులా ఉన్నారు. మనుషులు ఎలా ఉన్నారు? జంతువులా ఉన్నారు. ఆయన సువార్త చేయమన్నాడు, ఎక్కడ? అడవిలోకి వెళ్ళి చేయమన్నాడు. అడవి ఎక్కడో లేదు, ఈరోజు సిటీలో ఉంది అడవి. ఒక పాస్టర్ అన్నాడు, ఈ వర్తమానంలో మీరు అందరూ కూడా మెసేజ్ చర్చలు ఉన్న కాడ మీరు సువార్త చేస్తున్నారు. ఆత్మలు ఎక్కడో అక్కడ ఏంటిది అడవులు ఏజెన్సీలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి దమ్ముంటే సువార్త చేద్దామన్నాడు. నేను ఒక లోపల అనుకున్నాను, ఏంటో తెలుసా? అడవి అక్కర్లేదురా బాబు, ఇక్కడే ఉంది అడవి అనుకున్నాను. ఆమేన్. అడవులు ఎక్కడి వరకు డ్రెస్సులు వేసుకుంటారు, ఆ డ్రెస్సులో సిటీలో కనబడతాను ఎక్కడలు వేసుకుని. అంటే అడవులు ఉన్న జంతువు ఎక్కడికి వచ్చేసింది. అవునా కదా? లోపల ఉన్నటువంటి వస్త్రాలతో రోడ్ల మీద తిరుగుతున్నారు. అడవి ఎక్కడికి వచ్చింది? సిటీలోకి వచ్చింది. అంటే సిటీలో జంతువులు తిరుగుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. సిటీలో ఎవరు తిరుగుతున్నారు? జంతువులు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చేయాలి సువార్త? ఈ అడవుల్లో చేయాలి సువార్త. ఎందుకంటే జంతువులు ఇక్కడే ఉన్నాయి, అడవి మనుషులు ఇక్కడే ఉన్నారు. నాగరికత తెలియని వారు, బైబిల్ నాగరికత తెలియనటువంటి మనుషులు ఇక్కడే ఉన్నారు. అందుకే వాళ్ళకే చేయాలి. జంతువులుగా ఉన్నారు. కానీ దేవుని కృప ద్వారా ఆ నోవహు దినాల్లో జంతువులు వాళ్ళకి వెళ్ళే, కానీ ఈ మనుషుల్లో అన్నటువంటి జంతువులు మాత్రం అక్కడికి వెళ్ళలేదు. ఆమేన్. మనుషుల్లాగా జంతువులు మారే, కానీ అవునా కదా? మనుషుల్లాగా జంతువులు మారలేదా? మనుషులేమో జంతువుల్లో మారారు. నోవహు దినాల్లో ఎక్కడ వరకు వేసేవారు నిక్కర్లో? ఇక్కడ వరకు వేసేవారు నిక్కర్లు ఆడవాళ్ళు. లోపల వేసుకునే ఆ యొక్క వస్త్రాలతో బయట తిరిగేవారట. అంటే జంతువు ఎక్కడుంది? మామూలు జంతువు వాళ్ళలో ఉంది,
ఇది భయంకరమైన జంతువు రోడ్డు మీద ఉంది, ఆ నీటిలో కొట్టుకుపోయింది. అంటే సువార్త ఎక్కడ చేయాలంటే ఇప్పుడు జంతువుల మధ్యలో చేయాలి. ఎస్, అడివో మనుషులు ఇక్కడ వాళ్ళే చాలా చక్కగా ఉన్నారు. ఆమేన్. బాగాలేని పరిస్థితి ఇక్కడే బాగాలేదండి. ఆమేన్. అంటే ఈ వర్తమానం జంతువును సహితం మారుస్తుందండి. ఈరోజు అంత గొప్ప వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ పక్షిరాజు వర్తమానం అనేది అద్భుతమైన వర్తమానం. మారాలంటే మన బ్రతుకులను మార్చే వర్తమానం ఇది, మన జీవితాలు మార్చే వర్తమానం ఇది. ఏమైంది వాళ్ళ జీవితంలో? ఒక మారా అనుభవం ఎదురైంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మారా లాంటి అనుభవాలు ఎదురవుతాయి. అది మధురంగా మార్చబడాలంటే ఈ కొమ్మ నీ లోపలికి రావాలి. ఇదే కొమ్మ ఉంది, ఇంకా దుఃఖపడిపోయి బాధపడిపోయి కృంగిపోవద్దు, కష్టాలు వస్తుంటాయి. ఈ వర్తమానం లోపల తీసుకెళ్ళి, ఈ వర్తమానం లోపలికి వెళ్ళిందంటే కనుక నిన్ను మధురంగా మార్చేస్తాడు. నువ్వెంత మాత్రం మారాగా ఉండవు, మధురంగా మారిపోతావు. బాధలో, దుఃఖంలో, వేదనలో, చిరాకు పరాకులతో ఉన్నావా? ఓ వర్తమానం విను, మెసేజ్ చదువు, వర్తమానం చదువు, మెసేజ్ చదువు, బైబిల్ చదువు, చిన్న ప్రార్థన చేయి, నీ బ్రతుకంతా మధురంగా మారిపోతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ నీ దుఃఖానంతా నాట్యంగా మార్చేది వర్తమానం. ఈరోజు చాలా మంది కంప్లైంట్లు ఎత్తు ఉంటారు, మా ఇంట్లో పరిస్థితి అలా ఉందండి, మేము ఇలా ఉన్నామండి. ఎందుకు అట్లంటే వర్తమానం తినక తాక. ఆమేన్. ఒకవేళ కష్టాలు ఉన్నాయి, వర్తమానం లోపలికి వెళ్ళింది అనుకో, మేము సంతోషంగా ఉన్నామని అంటాం. ఇంకెంతసేపు కంప్లైంట్ మీద కంప్లైంట్లు పోస్ట్ ఆఫ్ బాక్స్లో వేస్తారు. అలాగే వేసేవాళ్ళు ఎవరంటే మెసేజ్లు చదవని వాళ్ళు. అయ్యో మాకు అది వచ్చేసిందండి, ఇది వచ్చేసిందండి అని చెప్తుంటారు వాళ్ళు. నిజంగా ఈ మెసేజ్ లోపలికి వెళ్ళింది అనుకో, కష్టాలను సైతం మర్చిపోతారండి. ఆమేన్. అది ఇక్కడ మధురంగా మారింది. ఎలాగా? ఒక కొమ్మ వచ్చింది, దట్ ఈస్ ద క్రైస్ట్. ఆ క్రీస్తు మనలోకి వస్తేనే మన జీవితాలు మధురంగా మారతాయి, లేకపోతే మధురంగా మార్చబడవు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అదంతా అయిన తర్వాత వీళ్ళకి ఏం చేస్తున్నాడు? ఒక కట్టడం ఇస్తున్నాడు. మీరు న్యాయమైనది చేసి నా వాక్కులను శ్రద్ధగా విని ఆయన కట్టడాలను అనుసరించి నడిస్తే నేను ఐగుప్తులో కలుగు చేసిన రోగంలో ఏది మీ మీదకి రానేను. ఏ తెగులైతే ఐగుప్తులో కొట్టిందో ఆ తెగులు మీ మీదకి రానకుండా కాపాడతాను. అసలు మీకు రోగమే రాదు. ఏం చెప్తున్నాడు? మంచి ఆదరణ అది. ఈరోజు నిజంగా మీరు వాక్యం మీద నిలబడినట్లయితే ఐగుప్తులో తెగుళ్ళు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఆఖరి తెగులు మరణం, అది ఏమీ కూడా నీ మీదకి రానవను. ఆ యొక్క 4వ ముద్ర తెరబడినప్పుడు వాడు పేరు హార్స్ రైడర్, వాడు పేరేంటి? మృత్యువు. వాడు చేతులు ఏమున్నాయి? తెగుళ్ళు. ఓ భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. ఇక్కడేమన్నాడు? వాగ్దానం ఏంటి తెలుసా? మీరు నా మాట విని నడిచిన ఎడల, మీరు న్యాయమైనట్టుగా నడిచిన ఎడల, మంచిగా ప్రవర్తించి నడిచిన ఎడల, నా వాక్య విషయం మీరు నడిస్తే ఆమేన్, మీకు ఎలాంటి ఐగుప్తులు ఉన్న తెగుళ్ళు రానవను. ఆ యొక్క 4వ ముద్ర వాడు సవారీ చేస్తున్నాడు. ఆ యొక్క 4వ ముద్ర తెరబడినప్పుడు ఆ పేలు హార్స్ రైడర్ సవారీ చేస్తున్నాడు. వాడు మిమ్మల్ని అడ్డుకోకుండా నేను చేస్తాను. ఎంత గొప్ప ఆదరణ చూడండి. అసలు రానవని అంటున్నాడు ఆయన. ఈరోజు మరణం అనేది నీ మీద కొట్టకుండా ఉండాలంటే నువ్వు వాక్యం దగ్గర రావాలి. ఆ మధురమైనటువంటి వాక్యం దగ్గర నువ్వు ఉండాలి. ఈ వర్తమానం నడుచుకోవాలి. ఈ మెసేజ్ నువ్వు వెంబడించాలి. అప్పుడే ఆ మరణము సహితం నిన్ను దాటుకుని వెళ్తుంది అన్నాడు. నువ్వు మరణంలో నుంచి జీవంలోకి వెళ్ళిపోతావని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడిని. నేనే మిమ్మల్ని స్వస్థపరచువాడిని. మీ బాడీ చేంజింగ్ నేనే చేస్తాను. ఏంటి స్వస్థత? ఏంటి ఈరోజు? ఆత్మ సంబంధమైన స్వస్థత, భౌతిక సంబంధమైన స్వస్థత. స్వస్థత అంటే ఏంటి? బాడీ చేంజింగ్. నయమునికి ఏమైంది? బాడీ చేంజ్ అయింది. ఆ నీటిలోకి ఎప్పుడైతే వచ్చాడో ఆ మధురమైన నీరు చూత్తకెలగుంది, కఠినంగా ఉంది, కానీ చాలా మధురమైన నీరు. ఆమేన్. ఆ మధురమైన నీళ్ళలోకి ఎప్పుడైతే ఆ యొక్క నయమాను వెళ్ళాడో అతనికి ఏమైంది? స్వస్థత వచ్చింది. ఏంటి ఆ స్వస్థత? శరీర మార్పు. మీకు శరీర మార్పు జరగాలంటే ఇక్కడ నా వాక్యం మీద మీరు నడవాలి. మీ బాడీ చేంజ్ అవ్వాలంటే మీరు నా వాక్యం మీద నిలబడాలి. అందుకే ప్రవక్త విలియం బ్రన్హామ్ గారు ఆయన చనిపోయే ముందు చిన్న రోగం లేకుండా చచ్చిపోయాడు. ఆయన ఎక్స్రేలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు చేస్తే ఒక్క రోగం కూడా లేదు. అన్ని నెగిటివ్ వచ్చాయి. దేవుడు అతని బాడీ చేంజ్ చేశాడు. ఒక్క రోగం కూడా లేదు. ఒక్క ఎముక కూడా విరగలేదు. ఏ ఎముకకు సర్జరీ చేసినట్టుగా లేదు. అంత పరిపూర్ణమైన స్వస్థ ఇచ్చేశాడు. ఎందుకు అలా ఇచ్చాడు? అతను వాక్యం మీద నిలబడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ మోషే కూడా ఏమయ్యాడు? ఆయన చనిపోతున్నాడు, దృష్టి మాంద్యము తగ్గలేదు. ఆ దృష్టి మాంద్యము తగ్గలేదు. ఎందుకని? దేవుడు స్వస్థపరిచాడు. ఆ మారా జీవితము వదిలిపెట్టి మధురంగా వచ్చినందుకు, ఆ మధురమైన వాక్యాన్ని పట్టుకున్నందుకు అతని జీవితం దేవుడు మార్చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు మనకు పరిపూర్ణమైన స్వస్థత రావాలంటే
పరిపూర్ణంగా మనం విడిపించబడాలంటే నువ్వు వాక్యం మీద నడుచుకుని వెళ్ళాలి, శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలు అనుసరించి నడవాలి. ఆమేన్. కొంతమందికి వింటాకే టైం లేదు. వింటాక టైం ఉందా? ఐఎమ్ సో బిజీ అండి, మాకు పనులు ఎక్కువైపోయినాయండి. ఆమేన్. మాకు పనులు చాలా ఎక్కువైపోయినాయి, ఇంట్లో పనులు, బయట పనులు, జాబు, డ్యూటీలు అంటారు. ఆమేన్. ముందేం చేయాలి? వినాలట. మరి దేవుడు స్వస్థపరచాలంటే ఏం చేయాలి? ఈరోజు చాలామంది స్వస్థత కోసం ప్రార్థన చేయించుకుంటారు. దానికంటే ముందు లేఖనాలు కొంచెం చదివితే బాగుంటుంది. ఎవరికి అప్లై అవుతుందో తెలుసా అది స్వస్థత? వాక్యాన్ని నమ్మి దాన్ని విని దాన్ని శ్రద్ధగా వెంబడించి న్యాయంగా చేస్తూ ఆ కట్టడాలు గైకున్న వాళ్ళకే స్వస్థత. ఈరోజు బాడీ చేంజ్ ఎవరికి? బాడీ చేంజ్ ఎవరికి? ఇప్పుడు శ్రద్ధగా వినాలి, దాన్ని వెంబడించాలి, న్యాయమైనది చేయాలి, కట్టడాలను అనుసరించి నడవాలి. అప్పుడేమన్నాడు? నేను స్వస్థపరుస్తాను, మిమ్మల్ని అప్పుడు బలపరుస్తాను. ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. ఈరోజు బాడీ చేంజ్ ఎక్కడుంది? బాడీ చేంజ్ ఎక్కడుంది? ఇప్పుడు ఆయన మాట వినుట్లో ఉంది. ఆయన మాట వినుట్లో బాడీ చేంజ్ ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు విని నడుచుకుని ఎడల, వాక్యాన్ని వెంబడించి నడిచిన ఎడల, నాకేమొద్దు అన్నావు అనుకో మళ్ళీ మామూలే. ఈరోజు కొంతమందికి ఎలా ఉంటుందంటే, దేవుడు ఏదో స్వస్థత వచ్చే ముందు లేకపోతే బలహీనత లేకపోతే సమస్యల్లో ఇరుక్కుపోయినా చెప్పి ఏం చేస్తారు? ప్రభువా నన్ను విడిపిస్తే నీ కొరకు బ్రతుకుతాను అంటాడు. ఆ విడిపించి అన్ని సుఖాగా అన్నీ మారిన తర్వాత ఆమేన్ ఏమంటుంది? దేవుడా నాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందంటారు. అందుకే వాళ్ళు పరిపూర్ణ విడుదల రాదండి. వాళ్ళు అనుకుంటారు పరిపూర్ణంగా విడిపించబడ్డామని, కానీ దేవుడు ఎక్కడో చిన్న వైరస్ అలా ఉంచుతాడు అనుకుంటున్నారు చాలామంది. నేను బాగానే ఉన్నాను కదని చెప్పి రంకెలేస్తుంటారు, కానీ దేవుడికి బాగా తెలుసు. అలాగే చిన్న వైరస్ ఉంచుతాడు, చిన్న రిస్క్లు ఉంచుతాడు. ఆ రిస్క్ అలాగే ఉంటుంది, నిన్ను పరీక్షిస్తుంటాడు. నువ్వు పరిపూర్ణంగా వాక్యాన్ని వింటున్నావా, వెంబడిస్తున్నావా, వాక్యం మీద ఆధారపడుతున్నావా లేదు చూస్తాడు. ఎక్కడైనా కొంచెం తేడాగా నడుస్తున్నావంటే అది ఆపుతాడు. నీకు మళ్ళీ ఉన్నాను రో అంటది, మళ్ళీ టెస్ట్ చేస్తే అక్కడ నొప్పి వచ్చేస్తుందండి, అక్కడే లాగేస్తుంది అంటాడు. ఎందుకు లాగుతుంది అంటే దేవుడు ఉంచాడు అక్కడ. చాలా మంది చెప్పే స్టోరీ అదే. అప్పుడే తగ్గిపోయింది అనుకున్నామండి, మళ్ళీ అక్కడే సురుక్కుమని లాగేస్తుందండి అంట. సురుక్కుమని లాగడానికి కారణం ఏంటంటే ఇక్కడ నువ్వు ఏదో రంకలేవు కాబట్టి. లేదా ఎందుకు లాగేస్తుంది? నీకు సురుక్కుని పొడి చేస్తుంది, ఏదో ఉంటుంది. నా ప్రియమైన సోదరులు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ స్వస్థపరుస్తాను అంటున్నాడు ఎవరు? వాక్యం మీద నిలుచున్నవారు. అదేంటి? దాని అర్థం ఏంటి? స్పిరిచువల్ మీనింగ్. దట్ ఈస్ ద బాడీ చేంజ్. చిన్న బలహీనత లేకుండా బిఫోర్ ద ర్యాప్చర్, ఎత్తబడము చిన్న బలహీనత లేకుండా, ఓ చిన్న ఎముక విరిగిపోకుండా, నీ రక్తంలో చిన్న ఫాల్ట్ లేకుండా దేవుడు మారుస్తాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు మధురమైన నీరు తాగిన తర్వాత దేవుడు ఇచ్చే విధులు చూడండి. ఈరోజు మధురమైన నీరు తాగుతున్నామా? ఇది చెడిపోయిన నీరు కాదు, ఇది చెడిపోయిన నీరు కాదు. ఈరోజు మధురమైన బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. ఇది మనం చెడిపోయిన బ్రతుకులు కాదు ఇవి. అయితే ఈ మధురమైనటువంటి ఈ వర్తమానంలోకి వచ్చిన మనము వాక్యంతో నిలబడాలి, వాక్యంతో నిలబడాలి. ఆ మధురమైన బ్రతుకులు మనం బ్రతకాలి. ఒకప్పుడు మారాలాంటి జీవితాలు మనం జీవించాం. ఒకప్పుడు మారాలాంటి జీవితాలు జీవించాం లేదా? దేవుడి కృప ద్వారా ఒక కలవర ద్వారా మన జీవితాలు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మధురమైన జీవితాన్ని మనం మోసుకుంటూ వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ మధురమైనటువంటి బ్రతుకు మనం బ్రతకాలి ఇప్పుడు. ఆమేన్. ఇంకెంత మాత్రం కూడా మారడానికి అవకాశం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మారడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఒకప్పుడు మారాగా ఉన్నాం. మన బ్రతుకు చింతగా అయిపోయింది, ఓ పాడైపోయింది, పాపంలో ఇరికిపోయాం, వ్యభిచారాలు, లోక తలంపులు, లోక విధమైన కార్యాలు, ఇలాంటి తప్పులు ఆ తప్పుల్లో పడిపోయి ఉన్నాం మనం. ఆమేన్. అయితే దేవుని కృప ద్వారా ఈరోజు మరలా ఆ కల్వరి మన కోసం నరకబడి మన జీవితాన్ని చేదైన బ్రతుకును మధురంగా మార్చింది. ఇప్పుడు మధురంగా మార్చిన ఈ జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు కట్టడాలు ఇస్తున్నాడు. ఈరోజు మన వర్తమానంలో ఏదో వచ్చామంటే సరిపోదండి. ఇక్కడ కూడా అంతే. వర్తమానంలోకి వచ్చేసాం కానీ గంతులు వేసింది, వెంటనే చేతి పెట్టాడు. ఆమేన్. మా బ్రతుకు మధురమే అనుకున్నారు వాళ్ళు, మాకు ఎలాంటివి తిరగలేదు అనుకున్నారు. కానీ వాళ్ళు ఇంకా చేయవలసిన ప్రయాణం చాలా ఉంది. ఆమేన్. ఈరోజు మనం చేయవలసిన ప్రయాణం చాలా ఉందండి. ఏదో కొద్దిదాన్ని బట్టి మనం సరిపెట్టుకోకూడదు. అయితే మనం మధురమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. మనం బతుకులు కాదు మనకి, మారాలంటే జీవితాలు కాదు మనకి. దేవుడు దాన్ని చేంజ్ చేశాడు. ఇప్పుడు మారాక ఎవరు లేరు, మధురంగానే మార్చాడు. ఎందుకని? వాగ్దాన వాక్యంలో మనం ఉన్నాం. అయితే ఈ జీవితాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటున్నాం.
ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనము ఆయన వాక్యాన్ని గైకొనాలి. మధురమైన జీవితాన్ని మనం కొనసాగించాలంటే ఆయన వాక్యంతో మనం నడవాలి. ఈరోజు ఎందుకు మనం కొంత దూరం వెళ్ళి మనం పడిపోతున్నాం, కొంత దూరం సాగి మళ్ళీ అవిశ్వాసమే, కొంచెం దూరం సాగి మళ్ళీ ఎందుకు బలహీనం అవుతున్నాం అంటే మధురమైన జీవితాన్ని మనం కొనసాగించలేకపోతాం. దేవుడు కోరేదేడు తెలుసా? ఈ మధురమైన జీవితాన్ని కొనసాగించాలి. అందుకే వాళ్ళు చేదైన తర్వాత వెంటనే కమాండ్మెంట్ ఇచ్చేశాడు, ఇక మరలా మీరు చేదుగా మారకూడదు, మరలా చేదైన బ్రతుకు మీరు బ్రతకూడదు, మిమ్మల్ని మధురంగా మార్చేశాను, మీరు తాగే నీరు మధురమైనది. ఆమేన్. మీరు ఇంక మీ బ్రతుకులు చేదుగా ఉండకూడదు, ఇంకా సనుగుడు ఆత్మ మీలో ఉండకూడదు, ఆ సనుగుడు ఆత్మ వల్ల ఉండకూడదు. ఆమేన్. అవన్నీ నేర్పించి మీరు వాక్యంతో నడవండి, అప్పుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఐగుప్తులో ఉన్న తెగుళ్ళు, ఈ లోకంలో ఉన్న తెగుళ్ళు ఒకటే కూడా నేను టచ్ చేయదు. ఈరోజు సంఘశాఖలు అనేక మంది చచ్చిపోయారు. ఆ 4వ ముద్రవాడు ప్రతి సంఘంలో తిరిగాడు, ప్రతి కుటుంబంలో తిరిగాడు, ప్రతి ఒక్కరిని చంపాడు. కానీ మీరు వాక్యం మీద నిలబడినట్లయితే, ఈ మధురమైన జీవితాన్ని మీరు కొనసాగించినట్లయితే మిమ్మల్ని ఏ గుర్రము కానీ మీ మీద స్వారీ చేయడు, ఏ తెగులు కూడా మీ మీదకి రాదు. లోకములో ఉన్నది ఏది నీ మీద ప్రాప్తించదు. ఐగుప్తులు ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. ఐగుప్తులు ఎన్ని ఉన్నాయి? 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. ఈ 20 కోట్ల దెయ్యాల నుంచి మిమ్మల్ని భద్రపరుస్తున్నట్టున్నాడు. ఆమేన్. ఫైనల్ దెయ్యం ఏంటి? మరణం, డెత్. ఐగుప్తులో చివరి దెయ్యం ఏంటి? మరణము, దూత. ఆమేన్. సో 20 కోట్ల దెయ్యాలు ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నా వాక్యం పట్టుకుని మీరు నడిస్తే, ఈ మధురమైన జీవితాన్ని మీరు కొనసాగిస్తే ఈ ఐగుప్తులో ఉన్న దెయ్యాలన్నీ నీ మీదకి రావంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఐగుప్తులో ఉన్న దెయ్యం ఒకటి కూడా నీ మీదకి రాదన్నాడు. ఒకవేళ ఏం లేదనుకో, ఐగుప్తులో ఉన్న దెయ్యాలని ఎక్కడ ఉంటాయి? నీలో ఉంటాయి. ఐగుప్తులో ఉన్న దెయ్యాలని ఎవరిలో ఉంటాయి? నీలోకి వస్తాయి. ఎందుకంటే వాక్యం అది. నీలోకి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఆమేన్. వాక్యానికి బయలుపరచబడిన సంపూర్ణ వాక్యానికి రివీల్ నువ్వు నడుస్తూ ఉండాలి. దాన్ని నువ్వు ఆలకిస్తూ, దానికి లోబడుతూ, దాన్ని గైకుంటూ ముందుకు సాగాలి. అలాగా నువ్వు వెళ్తే, ఈ వర్తమానం పట్టుకుని నువ్వు వెళ్తే, లోకంలో ఐగుప్తులో దెయ్యం కూడా నీ మీద అటాక్ చేయదు. 20 కోట్ల దెయ్యాలని అటాక్ చేసినా ఓడిపోతాయి. అవునా కదా? వాక్యం మీద నిల్చున్న వాడికి ఎలాంటి భయం లేదండి. ఆమేన్. వాక్యము, నాకు వాక్యం కావాలి, నేను వాక్యం కొరకు బ్రతకాలి అనుకున్న వాళ్ళకి ఎలాంటి బాధ లేదు. ఆమేన్. ఏం బాధ? భౌతికంగా అనేక సమస్యలు ఉంటాయి, కానీ మాట్లాడేది అది కాదు. ఆత్మ సంబంధంగా ఏం మరణం నేను కొట్టదు, ఏ దెయ్యం నేను ఏమీ చేయలేదు. ఈరోజు 20 కోట్ల దెయ్యాలు అటాక్స్లో ఉన్నాయి. 20 కోట్ల దెయ్యాలు, అంతకుముందు ఉన్నటువంటి కోట్ల కొలది దెయ్యాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. ఇప్పుడేంటి మన వాగ్దానం ఏంటి? ఏ ఒక్క దెయ్యం నేమి చేయదు అంటున్నాడు. దాని అర్థమేంటి తెలుసా? ఇంకా నువ్వు లోతుగా ఆలోచిస్తే, పాతాళం నీ ముందు నిలబడదు. ఆమేన్. నేను ఇచ్చిన ప్రత్యక్షత మీద నీ జీవితం కట్టుకుంటే నీ ముందు పాతాళం కూడా నిలబడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక నిజమైన దేవుని కుమారుడు వాక్యం మీద తన జీవితం నిర్మించుకుంటే, పేతురు ఏమన్నాడు? ఈ మాట మీద నా సంఘాన్ని కడతాను, వాక్యం మీద నా సంఘాన్ని కడతాను. ఓ నిశ్చయముగా దాని ఎదుట 20 కోట్ల దెయ్యాలు కాదు కదా, ఐగుప్తుల దెయ్యాలు, మరణం కూడా ఏమీ చేయలేదు అన్నాడు. అక్కడ అద్భుతమైన వాగ్దానం ఉంది వాళ్ళకి. ఈరోజు మన వాగ్దానం ఏంటి తెలుసా? మీరు వాక్యముతో ఉండండి, పాతాళం మేము ఏమీ చేయలేదన్నాడు. ఆమేన్. అయితే ఇప్పుడు ఏమో 20 కోట్ల దెయ్యాలు నీకు గురిపెట్టి ఉన్నాయి. 20 కోట్ల దెయ్యాలు నువ్వు జయించాలంటే నువ్వు వాక్యంతో నడవాలి, వర్తమానంతో నడవాలి. ఈ మధురమైన మెసేజ్ నువ్వు తాగుతూ ఉండాలి. అవునా కదా? ఈ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దాహం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటికీ దాహం ఉందంటే ఏంటి? ఈ నీళ్లు తాగితే ఏమన్నాడు ఆయన? ఈ నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దెప్పగా ఉండదు అన్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా? ఈ వాక్యం నీ లోపలికి వెళ్తే, అమ్మా తల్లి, నీకు 6 కాదు కదా 7 కూడా ఉంటారు అన్నాడు. ఆమెకి ఏమి కోరిక? వ్యభిచారం మీద కోరిక, దాహం. దేని మీద? వ్యభిచారం మీద దాహం ఆమెకి. ఈరోజు కొంతమందికి పాన్పరక మీద, కొంతమంది మూవీస్ మీద, కొంతమంది లోక కార్యాల మీద దాహం. ఈ వర్తమానంగా నువ్వు తాగావనుకో, ఇంక నీకు దేని మీద దాహం ఉండదమ్మా అంటున్నాడు. అవునా కదా? కొంతమందికి ఏముంటుంది? జీన్ ఫ్యాన్లతో తిరగాలని దాహం ఉంటుంది. అవునా కదా? వీళ్ళు ఆడవాళ్ళు అయినా కానీ జీన్ ఫ్యాన్ మీద తిరగాలి, లోక కార్యాలు చేయాలి, మన ఇష్టమైనట్టుగా రంకులు వేసుకుంటే రంగు తిరగాలని దాహం ఉంటుంది. లోపల దాహం లేదే పని అవుతుంది కదా. కూల్ డ్రింక్ షాప్ చూసాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది? దాహం లేకుండా దాహం వచ్చేస్తుంటుంది. ఈరోజు అందుకే షాపుల ముందు, దుకాణాల ముందు ఆ యొక్క డ్రెస్సులు అవి చూపించేటప్పటికి దాహం వచ్చేస్తుంది. ఇదేదో బాగుందని ఎలా తీసుకుంటాం మనం, ఆటోమేటిక్గా నీ దాహం దాని మీద ఉంది కాబట్టి మింగేస్తుంటాం.
ఇప్పుడు ఏం చెప్పాడంటే ఈయన, ఇప్పుడు నేను ఇచ్చే నీళ్లుగా నువ్వు తాగితే ఇంకెప్పటికీ నువ్వు దప్పికొనవు అన్నాడు. ఈరోజు ఈ వర్తమానం నువ్వు తాగితే నీకు పాపం మీద దప్పికొండదు అన్నాడు ఆయన. ఎందుకంటే ఈ వర్తమానం నీకు తృప్తి తెస్తుంది. అందుకే ప్రవక్త ఏమాడు తెలుసా, ఎందుకు ఒక వ్యక్తి సిగరెట్లకి వెళ్తున్నాడు, ఎందుకు ఒక వ్యక్తి త్రాగుల్లో ఉంటున్నాడు, ఎందుకు లోక కార్యాలు ఉన్నాడంటే అతను లోపల దాహం ఉంటుంది. సినిమాలు చూడాలని దాహం ఉంటుందట. ఆమేన్. లేకపోతే లోకవేతంగా తిరగాలని దాహం ఉంటుందట. లోకవేతంగా ఫ్యాషన్లు చేయాలని దాహం ఉంటుందట. ఈమెకి ఏంటి దాహం? సమర స్త్రీకి వ్యభిచారం మీద దాహం ఉంది. అమ్మ ఈ నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ దాహం ఉండదు అన్నాడట. ఆమేన్. ఈ నీళ్ళు తాగితే నీకు ఎప్పటికీ దాహం ఉండదు అన్నాడట. అంత మధురమైన నీళ్ళు అవి. ఈరోజు మనకి ఇచ్చే నీళ్ళు తెలుసా? పాపాన్ని జయించే నీరిది. ఇది లోపలికి వెళ్తే నీకు ఇంక దేటి మీద దాహం ఉండదు ఇక. ఆమేన్. హల్లెలూయా. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలని దాహం ఉండదు. ఆమేన్. బంధువుల ఫంక్షన్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా డీజే సౌండ్లకి ఎత్తాక నీకు దాహం ఉండదు. అవునా కదా? లేకపోతే లోక సంగతుల మీద దాహం ఉండదు. ఎందుకంటే దాహం తీర్చేది ఈరోజు దాహం తీర్చేది వర్తమానమే. లేకపోతే డబ్బు మీద దాహం ఉండదు, లేకపోతే లోక కార్యాల మీద దాహం ఉండదు. ఎందుకంటే వర్తమానం అలా చేస్తారు. ఇది తాగిన తర్వాత దాహం పట్టుకుంది ఏంటి? ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలి, ఆత్మలు సంపాదించాలని దాహం పట్టుకుంది. ఆమేన్. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలని దాహం పట్టుకుంది. ఈరోజు ఈ వర్తమానంగా నువ్వు తాగితే నీకు ఉండే దాహం అదే. అయ్యి బాబు కూటానికి వెళ్ళిపోవాలి, ఓ దేవుని కొరకు నేను సాక్ష్యం ఇవ్వాలి, నేను ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయాలి, దాహం అది. ఆమేన్. ఒకవేళ దాహం లేనడుకు గ్లాసు మూద్దరెట్టినా తాగాడు. ఆమేన్. అవునా కదండి? దాహం లేనడుకు మూద్దరి పెట్టినా తాగుతాడా? అయితే తాగాలంటే ముందు దీని విలువ తెలియాలి. అవునా కదా? కొంతమంది కడుపు నిండి ఎక్కువైపోద్ది, అయినా కానీ మంచి క్వాలిటీతో వచ్చింది కదరా, తర్వాత చూసుకుని నేను ఉంటే తాగేస్తాం మనం. అవునా కదా? ఈరోజు అలాగే జ్యూస్ తాగాను నేను. ఆమేన్. క్వాలిటీ అది చెప్తున్న ఉదాహరణ కొరకు. ఆమేన్. ఈరోజు దీని వాల్యూ మనకు తెలిస్తే, ఆమేన్, దీని వాల్యూ మనకు తెలిస్తే మనం తాగుతామండి. హల్లెలూయా. అందుకే సమర స్త్రీకి దీని వాల్యూ చెప్పాడు ఆయన. దీని వాల్యూ ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో తాగేసింది. తాగిందా లేదా? వెంటనే ఊరంతా తిరగడం మొదలుపెట్టింది. వాయిస్ మారిపోయింది ఆమెకి. ఏంటి వాయిస్? నేను మెస్సేజ్ చూశాను. ఆమేన్. నేను మెస్సేజ్ని కనుక్కున్నాను. నా పాపాలని చెప్పేశాడు ఆయన, నా కార్యాలు, నా తప్పులని చెప్పేశాడు. నేను మారిపోయాను, నా జీవితం మారిపోయింది, నా జీవితాన్ని మార్చిన చూస్తాను రండి. అది ఆమెలో ఉన్న దాహం. అవునా కాదా? అంతకుముందు ఏంటి దాహం? ఒకటి తర్వాత ఒకటి మార్చేయడమే, డజన్ల కొలిది మార్చేయడమే దాహం. కొంతమందికి ఏం దాహం? సాయంకాలం 5 అయ్యేటప్పుడు 4 లాగేస్తుంది దాహం. మంచిని కూడా తాగడం కాదు, మందే తాగుతారు వాళ్ళు. అదే దాహం. ఆమేన్. దాని కొరకే దాహం, కానీ ఈ దాహం వేరు. ఆమేన్. ఇప్పుడు ఈ నీరు తాగిన మీరు, ఈ వాక్యం తీసుకున్న మీరు వాక్యంతో నడిస్తే ఐగుప్తులో ఉన్న దెయ్యాలన్నీ కూడా మీకు వ్యతిరేకమైన వాటిని మీరు జయిస్తారు. 20 కోట్ల దెయ్యాలు మీ మీద గన్న పెట్టినా కానీ ఏ ఒక్కటే మిమ్మల్ని ఏమీ చేయలేదు, మిమ్మల్ని తాకలేదు, కనీసం నీ వెంట్రుక కూడా ఏమీ చేయలేడు. ఆమేన్. దేవుడు ఎంత పవర్ఫుల్ వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ మధురమైన నీరు తాగాలి, ఈ వాక్యం మీద మనం నిలబడాలి, శ్రద్ధగా దీన్ని వెంబడించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ మధురమైన నీరు తాగితే ఐగుప్తులో ఉన్న దెయ్యాలన్నింటినీ మీరు జయించేస్తారు. ఈరోజు మనం దెయ్యాలు జయించాలంటే ఒకటే మార్గం, ఈ నీరు తాగాలి, ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, అంతే. దట్స్ ఆల్. ఈరోజు దెయ్యం ఎవరికే భయపడుతుంది తెలుసా? దెయ్యం ఎవరికి భయపడుతుంది తెలుసా? సుసు అన్నవాడు కాదు. ఆమేన్. ఓ శబరెబా గబా గబా అంటే వాడికి పోదండి దెయ్యం. ఎవరంటే భయం తెలుసు దేవుడు దెయ్యానికి? ఎవడైతే వాక్యం కొరకు బ్రతుకుతున్నాడో వాడంటే దెయ్యానికి భయం. నువ్వెన్ని ఇలాగెలా పాటలు పాడేసినా, ఆమేన్, హల్లెలూయా, ఇలా తిరిగిపోయి పాటలు పాడేసినా, ఓ నాట్యం ఇలాగెలాగ వేసేసినా, లేకపోతే బల్లాల కొద్ది ప్రసంగాలు చేసినా భయపడతాడు. నిజం. కానీ వాక్యముతో జీవిస్తున్న వాడి కొరకు, ఆమేన్, వాక్యముతో నడుస్తున్నవాడు చూసేవాడికి వాడికి భయమండి. ఆమేన్. అందుకే ఏమన్నాడు? వాక్యంతో నడరా బాబు, దెయ్యాలు నీకు భయపడతా అన్నాడు. దేవుడు చెప్పే ట్రిక్ అదే. ఆమేన్. నువ్వు వెళ్తే దెయ్యం భయపడిపోతుంది. అంతకుముందు ఏం చేశాడు?
పౌలు వెళ్ళాడు, పౌలు శీల వెళ్ళారు, వాళ్ళు వాక్యంతో బ్రతికేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే దెయ్యాలు పారిపోయి. కానీ పాప్ సింగర్ లాగా ఆమేన్ వెళ్ళి సూటు బూట్ వేసుకుని స్కెవియా కుమార్లు వెళ్ళారు. ఆమేన్. ఒరే మీరు నాకు తెలుసు, ఏం తెలుసు? వీళ్ళు వాక్యం మీద జీవించడానికి, వీళ్ళు వాక్యంతో బ్రతకడం తెలుసు. ఈరోజు దెయ్యానికి తెల్లా మన వాక్యం మీద బతకట్లేదు, వాక్యం మీద బతుకుతున్నాం, బతకట్లేదో. ఆమె సంఘం వెళ్ళకుంటున్నావు, సంఘం బయట వెళ్ళకుంటున్నావు, దెయ్యానికి తెల్లా. అప్పుడు నీ బడా నా బడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్పేసినా మనం ఎలా చేసినా వాడు తెలుసు. స్కెవియా కుమార్లు వచ్చారు, ఏమన్నారు? ఓ తేమ యేసుక్రీస్తు నామములో పోవాలి అన్నాడు. ఓ సరే బచ్చా బస్తీ వేసి సేవలు నువ్వు రెడీ చూసుకుందామని. ఎందుకంత ధైర్యంగా మాట్లాడుతుంది అది? ఎందుకంటే వీళ్ళ వాక్యానికి లోబడేవాడు కాదు, వాళ్ళు కేవలం అనుకరణ చేసేవాడు. అనుకరణ చేసేవాడు అంటే దెయ్యం భయపడదండి, కానీ వాక్యం కొరకు బ్రతికేవాడు అంటే భయపడుతుంది. ఈ ఐగుప్తు దెయ్యాలన్నింటినీ జయించాలంటే ఏమన్నాడు ఆయన? మీరు వాక్యం మీద నిలబడండి. మీ సనుగులు పోవాలంటే వాక్యం మీద నిలబడండి. ఆమేన్. అందుకే పాతాళం మీకు వ్యతిరేకమైన సంఘం మీద ఎందుకు, సంఘం ముందు నిలబడదని ఎందుకు చెప్పాడు ఆయన? ఒక రియల్ చర్చ్ సంపూర్ణ వాక్యానికి లోబడింది. అపోస్తులు పరిపూర్ణ వాక్యానికి లోబడ్డారు వాళ్ళు. అందుకే వాళ్ళ ముందు దెయ్యాలు నిలబడలేదు, షేక్ అయిపోయాయి. మరి రోజు ఎందుకు మనం చూసి దెయ్యాలు నవ్వుకుంటున్నాయి? మనం మాట వరకే ఉన్నామా? దానికి విధేయత చూపిస్తున్నామా లేదా? ఆమేన్. దానికి విధేయత చూపిస్తున్నామా లేదా? చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే అన్నాడు, మీరు వాక్యంతో నడుచుకుని మీరు న్యాయ విధులను అనుసరించి నడిస్తే ఒక దెయ్యము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అన్నాడు. ఐగుప్తులో తెగుళ్ళు ఉన్నాయి, అనేక తెగుళ్ళు, ప్రతి రోగం వెనకాల దెయ్యం ఉంది అన్నాడు. ఆ దెయ్యాలు ఒకటే కూడా మమ్మల్ని ముట్టుకోదు అన్నాడు. ఎందుకని? ఎక్కడ ఉంది సీక్రెట్? వాక్యంతో నడవడం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మధురంగా మారిన మన జీవితాలు, మధురంగా మారిన మన జీవితాల్లో మనం ఎలా నడవాలి? ఇప్పుడు వాక్యంతో నడవాలి. ఈరోజు ఈ మెసేజ్ మధురమండి. ఈ మధురమైనటువంటి మెసేజ్ని మనం ఎలా పట్టుకెళ్ళాలి? కుడి ఎడమ తప్పిపోకుండా మనం వెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్గా దెయ్యం నీకు లోపడిపోద్దండి. పాతాళం నేను చూస్తే భయపడుతుంది. ఒక బలహీనుడు మోకాళ్ళు వేస్తే పాతాళం షేక్ వద్దనా లేదా? ఎందుకు బలహీనుడు అని చెప్పాడు ఆయన? ఆమేన్. హల్లెలూయా. ఒక బలహీనమైన వ్యక్తి వాక్యానికి లోబడి ప్రార్థిస్తే పాతాళం షేక్ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును. ఈరోజు విషయం ఏంటంటే మనం మోకాళ్ళు వేయం. మోకాళ్ళు వేస్తామా? మోకాళ్ళు వేయం. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఋషుల్లా ఎలాగెత్తుకుంటాం? సంఖలో కర్ర ఇచ్చేస్తే నువ్వు మామూలుగా పైన చిన్న గుడిగడు వేస్తే పైన ఏమంటావు? ఇలాగ చేయడితే ఏం చేస్తాను? ప్రార్థించడు కాదు, ఋషులాగా ఉంటావు. ఈరోజు ప్రార్థన చేయమంటే ఋషుల్లాగా ఉన్నారు. వాక్యం అంటే ఎలా ఉంటారు? కాళ్ళు ఆరజేపం కూర్చుంటారు. అవునా కదా? ఆమేన్. అవునా కదా? ఏమైనా తిరగలేసేస్తున్నట్టు కూర్చుంటావు నువ్వు. పాతకాలంలో తిరగలేసి నువ్వు ఇలా కాలు ఆరజాపుకుని అక్కడ కూర్చున్నావు నువ్వు. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ లోపడుతున్నావు? మరి దెయ్యం లోపడాలంటే ఎవరికి లోపడుతుంది అన్నాడు? కాళ్ళు ఆరజాపు కూర్చున్న వాళ్ళకి, తిరగలేసుకే వాళ్ళకి. ఆమేన్. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తారు, అలాంటి వాళ్ళకి కాదండి. ఏమన్నాడు? మోకాళ్ళు వేసి ప్రార్థిస్తే అన్నాడా లేదా? ఎందుకు మోకాళ్ళు అన్నాడు? ఆమేన్. ఈ మోకాళ్ళ మీద గుండెల మీద తంతి ఎలా ఉంటుంది? సినిమాలు ఉంటాయి కదా గ్రాఫిక్స్లో, వాడు కాలుతో అంట మోకాలతో గుద్దుతాడు గుండె మీద, అంటే గుండె అయిపోతాడు డూబది. నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే సాధారణ గుండెల మీద పడతాను, వాడికి హార్ట్ అటాక్ వస్తుందట. ఆమేన్. అందుకే మోకాళ్ళు ఏమంట? ఆమేన్. హల్లెలూయా. అభిమాన సోదరులు గమనించండి, ఇప్పుడు పాతాళాన్ని వ్యతిరేకించే శక్తి వాక్యానికి లోబట్లో. గ్లోరీ టు గాడ్. ఇంకేమన్నాడు చూడండి. ఆమేన్. ఐగుప్తులో ఉన్నటువంటి ఏ రోగము కూడా ఏది మీ మీదకి రానివ్వను, ఓ శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ చేయనివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనను. తర్వాత వారు ఎక్కడికి వచ్చారు? ఏలీమునకు వచ్చిరి. అక్కడ ఎన్ని ఉన్నాయి? ఆమేన్. 12 నీటి బొగ్గలు ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడ నడిపించాడు? మళ్ళీ నీటి బొగ్గల దగ్గర నడిపించాడు, జీవజల ఊట దగ్గర నడిపించాడు. అక్కడ ఎవరున్నారు? 70 మంది. 70 ఈత చెట్లు ఉన్నాయంట. ఈత చెట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? మధురమైంది అది కూడా. ఆమేన్. ఈత చెట్టు ఏమన్నా తెలుసా? విక్టరీ అన్నాడు. ఈత చెట్టుకి అర్థం ఏంటంటే విక్టరీ అన్నాడు. ఇంకా కొంచెం దాని లోతుకి చదివితే దేని మీద విక్టరీ అంటే శరీరం మీద ఆత్మ విక్టరీ అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? శరీర కార్యాల మీద విజయం అన్నాడు ఆయన.
అంటే ఈ వర్తమానముతో మనం నడిచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? చివరిగా ఈ శరీరంపై విజయాన్ని పొందుకుంటాం. దాన్ని ఇంకా డీప్గా చెప్పాలంటే ఆమేన్, క్షయత అక్షయతను ధరించుకుంటాం. ఈ మృతతుల్యమైన శరీరము ఏ విధంగా మారిపోతుంది? ఆమేన్, ఒక అద్భుతమైన శరీరం ధరించుకుంటారు. అంటే పాపమే లేనటువంటి స్థలంలోకి వెళ్తున్నారు వాళ్ళు. ఈరోజు మనం పాపము లేనటువంటి స్థలానికి వెళ్ళాలంటే మన స్టాండర్డ్, మన స్పిరిచువల్ స్టాండర్డ్, మన భక్తి జీవితము పాపము లేని స్థానంలోకి వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలి? మధురమైన నీళ్లు కావాలి. మనకు మధురమైన నీళ్ళు ఇచ్చాడు లేదా? ఇందులో కొమ్ముందా లేదా? మహారాజ్ జీవితాలు మధురంగా మార్చాడు లేదా? ఇంకా పేసీ పెడతాం కుదరదు. ఇంకా అంతకుముందు ఏం చేశారు? పేసీ పెట్టారు. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి మనం పేసీలు పెట్టకూడదు. ఇక చిన్న కష్టమో పెద్ద కష్టమో వస్తుంది, దాన్ని తట్టుకుని ముందుకు పోవాలి అంతే. ప్రతిదానికి చిన్నదానికి పేచీలు పెట్టకూడదు. ఇక వాక్యం వచ్చేసింది, మధురమైనటువంటి వాక్యం వచ్చేసింది. ఈ మధురమైన వాక్యంతో వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళు మధురంగా నడిచినటువంటి వీళ్ళకి ఏమైంది? ఇక సంఘము పాతాలపై విజయం ఉంది. వాళ్ళు పరిపూర్ణంగా బాడీ చేంజ్ పొందుకుంటున్నారు. వాగ్దానం ఫైనల్గా ఏమవుతుంది తెలుసా? ఈత చెట్లు పొందుకుంటున్నారు, జీవజల ఓటను పొందుతున్నారు. ఆమేన్. నేలనిచ్చి నీళ్లు తాగితే ఇంకెప్పటికీ నీకు దాహం ఉండదు. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎక్కడికి వెళ్తున్నారు? జీవజలం దగ్గరికి వెళ్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవజలం దగ్గరికి వెళ్తున్నారు. ఈత చెట్టు అంటే ఏంటి? శరీరంపై ఆత్మకు విజయం అన్నాడు. ఈరోజు సంఘం ఎక్కడ రావాలి తెలుసా? ఈ శరీరంపై విజయం సాధించే స్థలానికి రావాలి. వీళ్ళు ఎక్కడ నడిపించాడు? అక్కడికే నడిపించాడు. ఏలిమికి నడిపించాడు. ఏలిములు ఏమున్నాయి? ఈత చెట్లు ఉన్నాయి. ఈత చెట్లు అంటే విక్టరీ, విజయం. ఒక విజయం పొందుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు. ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ ఏం నేర్చుకోవాలి? ఇక్కడ మనం, వాళ్ళు నిర్గమం ప్రజలే, మనము నిర్గమం ప్రజలే. వారికి ఒక ప్రవక్త ఉన్నాడు, మనకో ప్రవక్త ఉన్నాడు. వాళ్ళ జర్నీలు విజయాలు చూస్తారు, మన జర్నీలు విజయాలు చూసాం. ఆమేన్. వాళ్ళు ఏం చేశారు? భయంతో వెంబడించారు. ఈరోజు మనం భయంతో వెంబడించకూడదు, ప్రత్యక్షతో వెంబడించాలి. అందుకే వాళ్ళు సనుక్కున్నారు. ఈరోజు సనుగులు ఎందుకు వస్తున్నాయి మనకి? ప్రేమతో వెంబడించట్లేదు. దేవుడు నన్ను కొట్టేస్తాడు, తిట్టేస్తాడని ఇలా వెళ్ళకూడదట. దేవుడు నాకు జీవం ఇస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే ప్రవక్త ఏమన్నాడు? నన్ను పాతాళంలో పెట్టిన దేవుడిని ప్రేమిస్తాను అన్నాడు. ఆ ప్రేమకు మనం రావాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? దేవుడు నన్ను ఇక్కడ మమ్మల్ని ఇందులో కాల్చేసినా బయట ఉన్నా కానీ మేము దేవుడిని సేవిస్తాం. అలాంటి ప్రేమను మనం కనపరచాలి. భయంతో వెంబడించమంటే ఎక్కడి దిక్కు నాగిపోతాం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరులారా? భయంతో కానీ వెంబడించండి పోతాం. వాళ్ళు భయంతో వెంబడించారు, అందుకే వాళ్ళు సనుక్కున్నారు. ఈరోజు మనం వాక్యం మీద సనుక్కోకుండా ఉండాలంటే మనం భయంతో కదా వెంబడించవలసింది, ప్రత్యక్షతతో, ప్రేమతో. దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడని దాన్ని వెంబడించకుండా రావాలని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ స్టాండర్డ్లో వాళ్ళు వచ్చారు. కానీ ఈరోజు ఈ మూడో నిర్గమంలో మన ఆలోచన విధానం మారాలి. అవన్నీ కూడా దుష్టాంతాలుగా పెట్టాడు ఆయన. ఈరోజు దేవుడిని వర్తమానం వెంబడించేది ఎలా వెంబడించాలి? నాకు నిత్యజీవం దీంట్లోనుంది, నా పునరుద్ధానం దీంట్లోనుంది, నా ఎత్తబాటు దీంట్లోనే ఉందని చెప్పి నడవాలి. నా ఎత్తబాటు దీంట్లోనే ఉంది, మెసేజ్లో ఉందని నడవాలి. నిజమైన ప్రవక్తను మేము కలిగి ఉన్నాం. ఆమేన్. మోషే కోసం ఆడ స్క్రీన్లో ఎత్తాడు, మోషే అబద్ధ ప్రవక్త, బ్లాక్ మ్యాజిక్లు చేస్తాడు అన్నాడు అనుకో. నిజమేనంటావా? బ్లాక్ మ్యాజిక్లు చేస్తాడా? అన్ని గొప్ప కార్యాలు చేస్తే మోషే మీద ఏం చేయరు? సనుక్కున్నారు లేదా? అబద్ధ బాధకుడు ఇతను మోషే అందరికి ఏమైనా పెద్ద సంఘం అప్పటికో గుంపులు ఎగిసిపోయింది లేదా? 3 వచ్చి లేచారు. అప్పుడు దాకా మోషేని వెంబడించారు. అంటే మోషే అబద్ధ ప్రవక్త అని చెప్పినాడు ఎవరో ఆ గుంపులో ఉన్న వాళ్ళే చెప్పారు. అవునా కాదా? ఎవరైతే ఎర్ర సముద్రం దాటుకుంటూ వచ్చారో వారే మోషే అబద్ధ ప్రవక్త అని 250 మందిని దరిదాపుగా 300 మందిని మోసం చేస్తారండి. వాళ్ళు మోసం చేశారు లేదా? ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఎవరో ప్రవక్త అని చెప్పేసి, అబద్ధ ప్రవక్త అని చెప్పేసి టీవీలో స్క్రోల్ వేస్తారు. స్క్రోల్ వేసేటోడికి ఏమవుతారు? ఓరే సోదరుడా, వీళ్ళు ఎవరైనా అబద్ధ ప్రవక్త అన్నారు ఏంట్రా? ఇప్పటికి ఇంతకాలం ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం వెంబడించినా మనకు ఆ డౌట్లు వచ్చేస్తుంటాయి. అబద్ధ ప్రవక్త అతను చెప్పిన అబద్ధమా? ఎవరో చెప్పారంట కదా అని వచ్చేస్తుంటాయి. కానీ నువ్వు ప్రత్యక్షతో కానీ నమ్మకపోతే నువ్వు అతను అబద్ధ ప్రవక్త అని చెప్తావు. ఏమైంది? అన్న అద్భుతాలు చూపించాడు. ఇలా కర్ర పెట్టగానే జూమ్ అని వచ్చేసాయి. ఇలా 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 ఎర్ర సముద్రం 2 పాయలుగా మారిపోయింది. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ సొనుక్కున్నారంటే చూడండి వాళ్ళు ఎంత స్థితిలో ఉన్నారు. ఈరోజు వర్తమానం మీద మనం సొనుక్కోకూడదండి. వర్తమానానికి ఒకటే. మనకు మోసేలేడు కదండి, చనిపోడు కదండి, మేము ఎవరి మీద కోపడతాం అనుకోవచ్చు. నువ్వు వర్తమానం మీద సనుక్కున్నా, వర్తమానం బోధించేవాడి మీద సనుక్కున్నా, నువ్వు ప్రవక్త మీద సనుక్కున్నట్టే. ఆమేన్.
హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది వాళ్ళ జీవితాలు? దేవుడు కృప ద్వారా మరలా కనికరించాడు. వీళ్ళు మధురంగా మార్చడానికి ఏం చేశాడు? ఒక కొమ్మ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఒక మెసేజ్ ఇచ్చేసాడు. వాళ్ళు మధురంగా మారిపోయింది వాళ్ళ జీవితం. ఇప్పుడు ఏం చేయాలి? నడుస్తున్నారు. మీరు నడిస్తే మీరు జయిస్తారు. పాతాళాన్ని మీరు జయిస్తారు, రోగాల్ని జయిస్తారు. ఆమేన్. మీరేం చేస్తారు? విక్టరీ పొందుకుంటారు అన్నాడు. సో అదే మనకు జరుగుతూ ఉంది. నేను చిన్న వర్తమానం చెప్తున్నా. ఈరోజు మనం అదే విక్టరీ మనం పొందాలంటే ఈ 3వ నిర్గమంలో, అలాంటి విక్టరీ మనం పొందాలంటే ఈ 3వ నిర్గమంలో నా ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో మనం తప్పులు చేయకూడదు. అవి దుష్టాంతాలుగా పెట్టాడు. వాళ్ళు చేసిన తప్పు ఎందుకు రాశాడు తెలుసా? దుష్టాంతాలవి. ఆమేన్. దావీదు తప్పులు ఎందుకు రాశాడు తెలుసా? సమూయేలు గ్రంథంలో మనం చేయకూడదని. అదే దావీదుని దినవృత్తాంతాలు ఆ పాపమే రాయలేదు. అదే రాజుల గ్రంథంలో సొలొమోను తప్పులు చెప్పాడు, చెడిపోడని చెప్పాడు. అదే దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను కోసం తప్పులు చెప్పలేదు. అంటే మన దుష్టాంతాలు ఎందుకు పెట్టాడు? మనం చేయకూడదని పెట్టాడు. ఈరోజు మొదటి నిర్గమంలో ఏం జరిగిందో మనం చేయకూడదు, మనం వెంబడించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఈ వర్తమానం మధురమైన వర్తమానం. వాళ్ళకి ఏం చెప్పాడు? ఈ మధురమైన వర్తమానం తీసుకుని మీరు కుడికి ఎడమకి తప్పిపోవద్దు. ఈ వర్తమానంతో మీరు వెళ్ళండి, మీరు సాగిపోండి. దెయ్యాలు మీ ముందు నిలబడలేవు, మీ బాడీ చేంజ్ అవుతుంది, మీరు విజయం పొందుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఏమయ్యారు? ఏలీంకి వచ్చారు. వాళ్ళకి ఏం పొందుకున్నారు? ఈత చెట్లు పొందుకున్నారు. ఈత చెట్టు అంటాడు తెలుసా? విజయం. అది జీవజాల ఓటను పొందుకున్న జీవజాల బొగ్గ ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఎక్కడ పొందుకున్నారు? ఏలీంలో పొందుకున్నారు వాళ్ళు. నా ప్రియమైన సోదరులారా, ఈ 3వ నిర్గమంలో కూడా మన ముందు ఒకటి ఉంది. శరీర కార్యాలు జయించే స్థలం. అది అక్కడికి రావాలి మనం. ఈ శరీరము, ఆమేన్, ఈ శరీరం పాపపు మృతులమైన శరీరం, ఈ పాపపు కోరికలను పాపపు ఆలోచనలు మనం జయించి, పాపపు తలంపులు మనం జయించి, ఆమేన్, మనం విజయం పొందాలి. అదే ఏలీము. ఎప్పుడైతే ఇక్కడి నుంచి వర్తమానం పట్టుకున్న వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఏలీములోకి వచ్చారు. 70 ఈత చెట్లు పొందుకున్నారంట. ఆమేన్. హల్లెలూయా. విజయాన్ని పొందారు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మనం విజయం పొందే స్థలంలో మనం వెళ్ళాలి. మనకు విజయం కావాలి. విజయం కావాలంటే ఏం చేయాలి? మనం ఈ వర్తమానాన్ని పట్టుకుని ముందుకు సాగాలి. అందుకే ఈ వర్తమాన విషయంలో వెనక్కి ముందుకు తిరగొద్దు. ఆమేన్. ఎలా చెప్తుందో అలాగే వెళ్ళిపోనండి. ఈ వర్తమానము దెయ్యాలు జయించే శక్తి వర్తమానంలో ఉంది, స్వస్థపరి శక్తి వర్తమానంలో ఉంది, పునరుద్ధాన శక్తి వర్తమానంలో ఉంది, నీ విజయం ఈ వర్తమానంలో ఉంది. నీ కృంగిపాట్లు ఇందులో పోతాయి. ఇది మధురంగా మార్చే వర్తమానం. వాళ్ళు చేదైన నీళ్ళు తాగలేకపోయారు, మధురమైన నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. ఆమేన్. ఈరోజు చేదైన వర్తమానాలు అనేక విన్నాం మనం. సంఘశాఖలు అక్కడ అక్కడ అనేక చేదైన వర్తమానాలు, జీడియం వర్తమానం, రోమన్ క్యాథలిక్ వర్తమానం, లెంట్ డేస్ అని, క్రిస్మస్లు అని, ఇయని ఇవ్వను చేదైన బోధన విన్నాం. కానీ దేవుని కృప ద్వారా ఏమైంది? మనకి మధురమైన వర్తమానం వచ్చింది. అయితే ఈ వర్తమానం పట్టుకుని మనం ముందుకు నడిస్తే, ఆమేన్, మారా నుండి మధురంలోకి వచ్చిన మనము ఈ వర్తమానం పట్టుకుని ముందుకు నడిస్తే మనకు ఒక బాడీ చేంజ్ ఉంది, పాతాళంపై విజయం ఉంది, అలాగే మన శరీరంపై విజయం ఉంది. ఈ పాపపు శరీరంపై మనకు విజయం ఇస్తున్నాడు. సో ఈ మెసేజ్లో అంత గొప్పతనం ఉంది. మారా అనగా సంఘశాఖలు మన వ్యక్తిగతంగా మన భౌతికమైన జీవితాల్లో అనేక మారా పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు ఏం చేశాడు? మారాలో నుంచి మొదలు మార్చేశాడు. అందుకే ప్రవక్త అన్నాడు, దేవుడు అనుగ్రహించిన విజయాన్ని మనం కాపాడుకుంటే వెళ్ళాలట. ప్రవక్త వర్తమానం బోధించాడు. ఆయన ఎందుకు ప్రజలు విక్టరీని నిలుపుకోలేకపోతున్నారని వర్తమానం బోధించాడు. ఈరోజు దేవుడు క్రైస్తవానికి ఒక విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ విజయాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతమంది తీసుకెళ్తారండి? రాత్రి సమర్పించుడు మీకు అర్థమైంది అనుకున్నా. చాలా సింపుల్ వర్తమానం. మొదటి నిర్గమంలో మోషే, ఈ కాలంలో కూడా మనకు వర్తమానం ఉంది. వాళ్ళు మారా నుంచి మొదలులోకి వచ్చేసారు, మనము మారా నుంచి మొదలులోకి వచ్చేసాము. మారాల నుంచి మొదలులోకి వచ్చిన వాళ్ళు ఐగుప్తుపై విజయం ఉంది, ఐగుప్తు దెయ్యాలపై విజయం ఇస్తానని చెప్పాడు. ఈరోజు మనకు కూడా అదే వాగ్దానం. వాళ్ళు ఏలీంలోకి వచ్చారు, ఈత చెట్లు పొందుకున్నారు. ఈత చెట్టు అనగా విజయమైనది. ఆమేన్. హల్లెలూయా. శరీర కార్యాలపై ఆత్మ కార్యాలు విజయం పొందుకుంటున్నాయి. ఈ పాపపు దేహం విడిచిపెట్టి మనము తీయఫనే పొందుకున్నాం. ఈరోజు శరీర మార్పు ర్యాప్చర్ అవుతున్నాము. అదే మన విజయమైనది. ప్రభు ఈ చిన్న మాటలు దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమర్పించుకోండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా హల్లెలూయా. ఓ ఈ మధురమైన జీవితాన్ని మేము కొనసాగించాలి, ఈ జయకరమైన జీవితాన్ని మేము కొనసాగించాలి. ప్రభు మాకు సహాయం దయచే ప్రభు, నీ కృప మాకు దయచే తండ్రి, నీ కనికరం మాకు దయచే తండ్రి. ఓ మా జీవితాలు పరిపూర్ణంగా నేస్తాలుగా అప్పగిస్తున్నాము, పరిపూర్ణంగా చేతిగా అప్పగిస్తున్నాం ప్రభు. మీరే గొప్ప కార్యాలు చేయండి, మీరే గొప్ప కార్యాలు చేయండి ఆయన, మీరే గొప్ప కార్యాలు చేయండి ప్రభు. ఓ మాకు సాయం చేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచే ప్రభు. నీ కృప దయచే తండ్రి, నీ కనికరం దయచే తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Lord. Hallelujah. 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 Oh, thank you Jesus. Hallelujah. Thank you Lord. Hallelujah. 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 Oh, hallelujah. Thank you Jesus. Hallelujah. Hallelujah. Thank you Father. Hallelujah. సహాయం చేయండి ప్రభు అని ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. సోదరులు మార్టిన్ గారు ప్రార్థన చేస్తారు, సోదరులు మార్టిన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. హల్లెలూయా హల్లెలూయా. దేవా సర్వోన్నతుడా సర్వాధికారి అనేక రాత్రికాల సమయంలో ప్రభు ఆ మాధుర్యమైన జీవజాలాన్ని ప్రభు దేవా నిత్యముగా మాకు ఇచ్చిన దేవుడు నాయన. ఓ ఈ 3వ నిర్గమనంలో ప్రభు ఓ దేవా నిత్యంగా జీవజాలమును ప్రభు ఆ చేదుగా ఉన్న మా బ్రతుకుల్లోనికి ప్రభు ఆ యొక్క మాధుర్యమైన వాటర్ను ప్రభు ఆ మాధుర్యమైన జీవజాలాన్ని ప్రభు దేవా మాకు అనుగ్రహించినందుకు నాయన ఓ నీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు ప్రభు. దేవానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమలు మాకు ఇచ్చిన ప్రభువా ఆ జీవజాలమును బట్టి ప్రభువా ఆ మా యొక్క దాహం తృప్తిపరిచినందుకు ఆయన దేవానికి స్తోత్రాలు కృతజ్ఞతలు ప్రభువా. ఓ చెడు నడిచించిపోతున్న మాకు ప్రభువా దేవాని వాక్యమును ప్రభువా నీ కట్టడలు న్యాయ విధులను ప్రభువా బోధిస్తున్న విధాన కొరకు వందనాలు. ఓ దేవాని వాక్యమును శ్రద్ధగా విని ప్రభువా ఓ దాని ప్రకారంగా నడుచుకుని ఎడల ప్రభువా ఏ రోగము మా మీద రాదని చెప్పవునా, ఏ తెగులు మా మీద రాదని చెప్పవు దేవా. దేవాదిని బట్టి వందనాలు నాయన. ఓ మాకు ఇవ్వబోతున్న గొప్ప విక్టరీని బట్టి వందనాలు నాయన. ఓ మాకు ఇవ్వబోతున్న గొప్ప శరీర మార్పుని బట్టి ఆ ఎంత బాడీని బట్టి స్తోత్రాలు నాయన. దేవానికి కృతజ్ఞతలు ప్రభువా. మాకు ఇస్తున్న విషయాన్ని బట్టి వందనాలు నాయన. ఓ దేవాని వాక్యాన్ని వింటూ ప్రభువా ఓ దాని ప్రకారంగా నడుచుకునే వారిగా నాయన మమ్మల్ని అందరినీ నడిపించండి బాబు. సహాయం దయచేయండి, వెళ్ళిపోయే వారిగా కాకుండా ప్రభువా ఇది దాని ప్రకారం జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు నాయన ఓ మాకు గొప్ప శరీర మార్పునిస్తామని నాయన. రాత్రి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు నాయన. ఓ దేవ ఈ రాత్రి కూడికలు జరిగించిన దాని కొరకు వందనాలు నాయన. ఓ దేవా నీవే మాకు సహాయం దయచేయండి ప్రభు. ఓ ఈ రాత్రి ఇచ్చే నీ అద్భుతమైన వర్తమానాన్ని ప్రభు ఓ దేవ మాకు ఇచ్చిన విధానం కొరకు వందనాలు నాయన. ఓ ఎంత తేటగా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభు. దేవానికి మహిమ కలుగును కాక ప్రభువా. ఓ నీ వర్తమానానికి కానీ వర్తమానికుడికి కానీ ప్రభువా ఓ సావుడికి కానీ ప్రభువా ఓ ఎన్నడూ మేము సొలుగు కొనకుండా ప్రభువా ఓ వ్యతిరేక స్వభావాన్ని మేము కలిగి ఉండకూడదు ఆయన. ఓ ప్రత్యక్షతో ప్రభువా ఓ నేను వెంబడించే జీవితం మా అందరికీ దయచేయండి. ఓ ఈ రాత్రి నుంచి ఒక్క వర్తమానం ఎంతమంది వింటూ ఉన్నారు ప్రభువా. ఓ దేవా యొక్క ఈ రోజు ఐగుప్తులు నడిచినట్లుగా నాయన ఓ ఇక్కడ ఎవరు మేము నడవకూడదు నాయన. ఓ నిశ్చయంగా భయభక్తులు కలిగ ప్రభువా ఓ మేము నిశ్చయంగా నడవకూడదు కానీ నాయన ఒక ప్రత్యక్షతను మేము వెంబడించాలి నాయన. ఆ జీవితం అందరికీ దయచేయండి ప్రభువా. ఓ ప్రతి హృదయాన్ని కూడా మీరు తెరవండి నాయన. ఓ ఎవరైనా భయపడుతూ భక్తి చేస్తుంటే నాయన ఈ రాత్రి ప్రత్యక్షతో కూడిన జీవితాన్ని ప్రభువా ఓ ప్రత్యక్షతో వెంబడించడానికి నాయన కార్యం జరిగించిన ఆయన ఈ సహాయం దయచేయండి దేవా. ఓ ప్రత్యక్షతో ప్రతి ఒక్కరు కూడా వెంబడించిన సహాయం దయచేయండి. ఓ నీవే కృప చూపించడం ఆయన ఆ యొక్క నిశ్చయంగా ప్రభువా ఓ మాకు ముంగుర్తిగా ప్రభువా ఓ మాదిరిగా ఆయన ఆ సరుకున్న వ్యక్తులు ఏ విధంగా ప్రభువా ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తులు ఏ విధంగా ప్రభువా ఓ నిశ్చయంగా వాళ్ళు ఆత్మ మార్చబడ్డారో మేము చూడగలుగుతున్నాం దేవా. అటువంటి ఆత్మ ఎక్కడ కూడా ప్రభువా ఓ సంఘంలో కానీ మా సహోదరులో కానీ ప్రభువా ఓ మా జీవితంలో ఎక్కడ స్వరపడకుండా ఆయన ఓ దేవని పరిశుద్ధాత్మ చేత ప్రభువా వాక్యం యొక్క ప్రత్యక్షతో చేద్దాం ఓ మేము ముందుకు నడుచుదుము కాక ఆయన
ఈ కార్యం మా మధ్యలో జరిగించడం నాయన. ఓ ఈ రాత్రికాల సమయంలో ప్రభువ ఓ జరిగించిన కూడికిని బట్టి వందనాలు. ఓ కృతజ్ఞతలు ఇక మహిమ కలుగుని కాక నాయన. ఓ ఈ రాత్రి నిత్యంగా సేవకు వాక్యం ఇతర సేవకు మీరు బలపరచండి. ఓ ఇక్కడ నిత్యంగా స్థానం నిలబడుతుండగా ప్రభువ ఓ మంచి నీ వాక్యము కొరకు ప్రభువ ఓ నీ రాజ్యము కొరకు ప్రభువ ఓ నీ వాడుకోని ఆయన ఇచ్చగా మీరే బలపరచండి ఆయన. రాత్రి ఇచ్చగా జరిగించిన కూడికిని బట్టి వందనాలు. ఓ సోదరులందరూ కూడా మీరు బలపరచండి. కుటుంబం మీరు దీవించుకుని ఆయన ఈ కుటుంబం అంతా కూడా ప్రభువా ఆ మాధుర్యమైన జీవజలపు వాటర్తో ప్రభువా ఆ వాక్యముతో ప్రభువా ఓ నిత్యంగా ప్రభువా నరకబడిన కొమ్మతో ప్రభువా ఓ వాళ్ళ జీవితాలు తీసుకుంటున్నా ఆయన మాధుర్యమైన జీవితాన్ని జీవించడానికి ఓ యొక్క మాధుర్యమైన జీవితాన్ని ప్రభువా ఓ కొనసాగించడానికి ఓ మా సోదరులకి మా అందరికీ దయచేయమని మాకు సాయం దయచేయమని ప్రభువా ఈ రాత్రి కూడినంత వరకు జరిగించినందుకు ఆయన ఓ నీకే స్తుతి మహిమకర్త ప్రభువా చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలందరికీ ఆన్లైన్లో వింటున్న బిడ్డలందరికీ ఆయన కృప సదా తోడుగా ఉండి ఆ యొక్క గొప్ప వ్యక్తి కలిగిన జీవితంలోకి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు.